ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం మళ్ళీ వాళ్ళ మన భగవద్గీత సన్యాస యోగం అని కొన్ని చోట్ల ఉన్నది. దాన్నే కర్మ సన్యాస యోగం అని కూడా పిలుస్తారు. రెండు ఒకటే. ఆయన మళ్ళీ ఇక్కడ కర్మయోగం గురించి సన్యాస యోగం గురించి చెప్తూ ఉంటారు. 5వ అధ్యాయం చదువుకుందాం. ఇందులోకి వెళ్లే కన్నా ముందు మళ్ళీ మనం 2 విషయాలు చూసుకునే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆయన బిల్డింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి పాతవి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందు చూసుకోవాల్సిందే అవసరం మనకి. ఈ 2nd చాప్టర్ లో యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని ఒక శ్లోకం ఉన్నది. ఇందులో స్థూలంగా దానికి అర్థం ఏమి అంటే, యావాన్ ఏ విధంగానైతే మొత్తం సర్వతః అంతటా చుట్టూ మొత్తమే సంప్లుతోదకము చక్కగా నీళ్లతో నిండిన చెరువులు, బావులు, కుంటలు, సముద్రాలు అవన్నీ ఉంటే ఎవరైనా పక్కనే ఉన్న చిన్న నీళ్ల కుంట కోసం చూస్తారా? ఒక పెద్ద సముద్రం నీళ్లతో నిండి ఉంటే ఒక చిన్న కుంట కోసం చూస్తారా? అట్లానే తావాన్ అదే విధంగా బ్రాహ్మణస్య విజానతః జ్ఞానం తెలిసిన బ్రాహ్మలు వేదాల్లో మాత్రమే పరబ్రహ్మాన్ని చూడడానికి ప్రయత్నం చేయరు, అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని ఎక్కడ పడితే అక్కడ చూడడానికి ప్రయత్నం చేస్తారని దానికి ఒక స్థూలమైన అర్థం. అది చెప్పుకున్నాం మనం 2వ చాప్టర్ లో. మళ్ళా 4th చాప్టర్ లో శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పాఠ జ్ఞానే పరిసమాప్యతే అని ఉన్నది. ఇందులో అన్ని రకాల ద్రవ్య యజ్ఞాల కన్నా కూడా అర్జున జ్ఞాన యజ్ఞం మంచిదయ్యా, అన్ని కర్మలు జ్ఞానం దగ్గరికి వచ్చి ఆగాల్సిందే అని ఉన్నాయి. అయితే పోయిన వారం మన దివ్య ఈ 2 శ్లోకాలు ఒకటేలాగా అనిపిస్తున్నాయి నాకు అంటే దాని గురించి కొంచెం చూసుకున్నాము. ఆ ఫస్ట్ లైన్స్ కొంచెం డిస్ట్రాక్షన్ లాగున్నాయి, వాటిని పక్కన పెట్టి ఓన్లీ 2nd లైన్స్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ లైన్ తోటి సంబంధం లేకుండా ఓన్లీ 2వ పాదం చూసుకుంటే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అంటే తావాన్ మొత్తము ఏ రకమైన సర్వ వేదాలు ఆ చివరికి ఏం నేర్పించాలి, లేదా వేదాలు ఒకటే కాదు, నేర్పించేది ఏదైనా వేదమే, విద్య నేర్పించేది వేదం. కాబట్టి ఏ విద్య అయినా సరే ఆ పరబ్రహ్మాన్ని నేర్పించకపోతే అది అంత పనికొచ్చే విద్య కాదు. అది అప్పుడు ఇంక మొత్తం ప్రకృతికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన విద్య అయినా కూడా ఒకవేళ నేను ఉద్యోగం ఎట్లా చేయాలి, డాక్యుమెంట్ ఎట్లా రాయాలి అని చూసుకునే విద్యలైనా సరే చివరికి పరబ్రహ్మాన్ని చూపించడానికి తీసుకెళ్లాలి మనల్ని. ఆ చేసిన పనే చేసి రాసిన డాక్యుమెంటే రాసి తర్వాత అటెండ్ అయిన మీటింగ్లే అటెండ్ అవుతున్నా కూడా దానికోసం మనం నేర్చుకున్న చదువు కూడా చివరికి పరబ్రహ్మాన్ని చూపించాల్సిందే. అది ఎట్లా జరుగుతుందంటే ముందు పనిని పనిలాగా చేసుకుంటూ పోతాం, పని చేస్తే జీతం వస్తుందని. కొంత దూరం వెళ్లేసరికి అప్పుడు ఈ పనులన్నీ భగవత్ స్వరూపంగా చేస్తున్నాను, మొత్తం ఈ మానవ సేవ అంతా మాధవ సేవ కోసమే, లేదా నేను ఆఫీస్ లో చేసే పని భగవంతుడి కోసమే అనుకొని చేస్తాం. అది ఇంటర్మీడియరీ స్టెప్. చివరికి ఆ పనులు కూడా చేయగా రోజు చేసే పనులు ముందు ప్రపంచంలో శారీరకంగా బ్రతుకు జీవనం గడిపించడం కోసం అని చెప్పి చేసే పనులన్నీ కూడా చివరికి పరబ్రహ్మాన్ని చేర్చాల్సిందే. లేకపోతే ఏ చదువైనా సరే, ఆ చదువు ఈ చదువు అని లేదు, ఏ వేదమైనా సరే, ఏ విద్య అయినా, ఏ చదువైనా, ప్రతి చదువు అన్ని రకాల వేదాలు అన్ని చివరికి పరబ్రహ్మం దగ్గరికి తీసుకెళ్లి ఆపాల్సిందే. ఎట్లా అంటే ఈ 4th చాప్టర్ లో చెప్పినట్టు సర్వ కర్మలు జ్ఞానం దగ్గర పరిసమాప్తి కావాలి. ఏ పని ఇదేంటంటే మనము కర్మని యాక్షన్ లాగా చూసినప్పుడు మనం చేతులతో కాళ్లతో కళ్ళతో చేసే ప్రతి పని జ్ఞానం వైపుకి మన మనసుని తిప్పాలి. ఆ తిరిగిన ఈ జ్ఞానం ఏమవుతుందంటే ఆ రకరకాల జ్ఞానాలు, అన్ని రకాల వేదాలు, నేర్చుకున్న విద్యలు పరబ్రహ్మం దగ్గరికి తీసుకెళ్లాలి అని ఆయన
వేరే విషయాలన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడ. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే అని, ఎక్కడ పడితే అక్కడ నీళ్లుంటే ఒక చిన్న నీటి గుంట కోసం చూస్తావా నువ్వు అని అట్లా చెప్తారు. చెప్పి వేరేది చెప్తే ఎంత కళ్ళు పెట్టుకొని చూసినా మధ్య మధ్యలో అటువైపుకి డిస్ట్రాక్ట్ అవుతాం. ఆయన చెప్తుంది అది కాదు. ఏ చదువుకున్న పరబ్రహ్మానికి దగ్గరకు చేయవలసిందే. మనకి పరబ్రహ్మాన్ని దూరంగా చేస్తున్న చదువు మనకు అవసరం లేదు. అట్లానే పరబ్రహ్మాన్ని చేర్చే జ్ఞానానికి దూరం చేసే కర్మ కూడా అంత ఉపయోగం ఉండదు. ఏ కర్మైనా అటే తిప్పాలి మనల్ని అని చెప్పి రెండు అట్లా కలుపుకొని చూసుకుంటే మొత్తం ఆయన 700 శ్లోకాల్లో ఏం చెప్పదలుచుకున్నారో అది ఈ 2 శ్లోక పాదాల్లో ఉన్నాయి. ఇది ఎందుకు ఇంత తాపత్రయపడి మనం చూసుకుంటున్నామంటే ఇన్ని రకాలుగా దాన్ని విడదీసి కలుపుకొని చూసుకుంటే ఆయన చెప్పేది లోతుగా అర్థమవుతుంది. ఆయన చాలా ముఖ్యమైన విషయాలని ఒక 700 శ్లోకాల్లో కూడా ఫస్ట్ చాప్టర్ లో అర్జునుడు ఆయన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నారు. అవన్నీ తీసేస్తే ఇంక 700 కూడా లేవు, ఇంకా తక్కువే ఉన్నాయి. ఆ కొద్ది శ్లోకాల్లో ఆయన మొత్తం వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని పెట్టారు. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి 555 ఫార్ములాస్ ఉన్నాయి. మన బ్రహ్మ సూత్రాలు, సూత్రం అంటే ఫార్ములా కదా, అందులో ఉన్నాయి. అందులో ఉన్న సూత్రాల్లో చెప్పిన విషయము అర్థమైనా కాపోయినా, వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలు అర్థమైనా కాపోయినా, ఈ అందులో ఉన్న విషయాలు అంతకన్నా ఎక్కువగా ఈజీగా అర్థమయ్యేటట్టు భగవద్గీతలో ఉంటాయి. కానీ వాటిని ఇన్ని రకాలుగా చూసుకోవాలి. శ్లోకం చదువుకుంటూ లైన్ గా 700 చదువుకుంటూ వెళ్తే తెలీదు. ఇన్ని రకాలుగా చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. అది మనం షేర్ చేసుకుందామని చెప్పి. థ్యాంక్ యూ దివ్య, సీరియస్లీ అప్రిషియేట్ దిస్. అది చూసుకున్నాక ఇంకొక చిన్న విషయం చూసుకుందాం మనము. కాబట్టి మీరు కూడా ఇట్లా సపరేట్ గా చూస్తుండండి. ఒక్కొక్కటి వేరేగా విడివిడిగా చూస్తుంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం అందరం షేర్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. రెండో విషయము ఇంకొకటి ఏం చెప్పుకుందామంటే, మళ్ళీ సెకండ్ చాప్టర్ లో ఒకటి ఉన్నది. అది అవసరం. మళ్ళీ మనం ఫిఫ్త్ చాప్టర్ ని కాదు, తర్వాత చాప్టర్స్ కి వెళ్ళాలంటే ఇది అవసరం మనకి. కొన్ని సెకండ్ చాప్టర్ లో, థర్డ్ లో, ఫోర్త్ లో ఆయన చాలా పునాదులు వేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే, మన అర్జునుడు అంతా బానే ఉంది కానీ కేశవ, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, నేను ఎట్లా గుర్తించాలి అని అడిగిన ప్రశ్నలకి మన భగవంతుడు, మన తండ్రి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అందులో ఇవి చాలా అందంగా చెప్పుకున్నాం మనం ఈ శ్లోకాలు. ముందు ఇక్కడ కింద నుంచి మొదలుపెట్టు, కూర్మం లాగా ఏవైనా అక్కర్లేని విషయాలుంటే, కూర్మం బయట నుంచి విషయాలు వచ్చి మీద పడిపోతే దానివల్ల నాకు హాని కలుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఒక తలకాయ 4 కాళ్ళు అని 5 లోపలికి ఎట్లా వెంటనే చేర్చుకుంటుందో, అట్లా బయట నుంచి అక్కర్లేని విషయాలు వస్తున్నాయి, నా మనసుకి హాని కలిగిస్తాయి, కోపాలు అటువంటివి, లేదా ఏవైనా మాటలు అటువంటివి నా జ్ఞాన సాధనకి నన్ను దూరంగా తీసుకెళ్తాయని భయం వేసినప్పుడు, మన మనసు కూర్మం అయితే దానికి ఈ 5 వస్తువులు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఏదో చర్మము. ఈ 5 అంగాలని కూర్మం లాగా మొత్తం లోపలికి పెట్టేసుకోవాలి. కూర్మానికున్న 5 పార్ట్స్ ని, తలని, 4 కాళ్ళని 5 లోపల పెట్టుకున్నట్టు మనం కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలని లోపల పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వచ్చిన దానికి నా అభినందతి, వచ్చింది ఒకటి అంటే చాలా ఆనందపడిపోవడం, నాకు కాబట్టి వచ్చింది అనుకోవడం. నా ద్వేష్టి, నాకు ఇది రాలేదు, చూసావా నాకు రాలేదు, వాడి వల్లే నాకు ఈ పని జరగలేదు అని ద్వేషాలు పెంచుకోవడం. ఇవన్నీ చేయకుండా ఉంటే మన ప్రజ్ఞ, మన జ్ఞానం నిలబడి ఉంటుంది. అట్లా స్థిరంగా ఉన్న దాంతో నువ్వేమైనా చేసుకోవచ్చు అని ఆయన చెప్పాడు. తర్వాత ఇంక ఇక్కడి నుంచి అభినందనం హ్యాపీనెస్ లేదు, ద్వేషం లేదు, అట్లా మనసు నిలబడితే కుదురుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీత రాగ భయ క్రోధ అన్నాడు. కాబట్టి మూడో లెవెల్ ఏమి అంటే వీతము. రాగము అంటే అనురాగము, ప్రేమ, కోరిక, ఇష్టము. తర్వాత రెండోది భయము. భయం తర్వాత ఏదో కోపము. వీటన్నిటిని వీత వదిలిపెట్టు అని చెప్పాడు ఆయన. అని మనం అప్పుడు ఈ 2వ చాప్టర్ చదువుకుంటున్నప్పుడు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు దానికి ఇంకొక అర్థం చూద్దాం. ఇక్కడ మనం 5th చాప్టర్కి వెళ్లే కన్నా ముందు ఇందులో మళ్ళీ ఆయన చెప్తుంటారు కాబట్టి
ఇది ఇంకొక రకంగా చూసుకుందాం. వీత అన్నదానికి, వీత అన్న ఆ మాటకి వదిలిపెట్టడం అని ఒకటే అర్థం లేదు. దానికి సంస్కరించడము, క్లీనింగ్ చేసుకొని దాన్ని బాగా చేసుకోవడం అని అర్థం ఉంది. ఈ వీతాన్నే మనం యజ్ఞోపవీతం అని కూడా అంటాం, యజ్ఞ ఉపవీతం అంటాం మనము. ఈ యజ్ఞం లాగా ఈ చదువుని చదువుకుంటూ పోతే అప్పుడు ఆ చదువు మనల్ని వీతము సంస్కరిస్తుంది. అందుకే దాన్ని మనము ఉపనయన సంస్కారం అని కూడా అంటాం. ఎందుకంటే అంతకన్నా ముందు పెద్ద జ్ఞానం ఉండకపోవచ్చు. చదువు రాకన్నా ముందు, బళ్ళో చేరే కన్నా ముందు ఎంత జ్ఞానం ఉంటుంది. ఆకలేస్తే ఆకలేసిందని చెప్పడం ఊరుకుంటుంది. కానీ బ్రతుకు ఎట్లా నడపాలి అన్న జ్ఞానము, ఇటు ప్రకృతి గురించిన, ప్రపంచం గురించిన, కావలసిన ఉద్యోగాన్ని చేసుకోవడానికి కావలసిన జ్ఞానము, అటు భగవద్ జ్ఞానము రెండు కావాలి అన్నప్పుడు మరి చదువు మొదలు పెట్టాలి. కాబట్టి మనము ఉపనయనము మూడో కన్ను, ఆల్రెడీ 2 కళ్ళు ఉన్నాయి, మూడో కన్ను కోసం అని చెప్పి, ఆ జ్ఞానం కోసం అని చెప్పి, ఉపనయనం కోసం అని చెప్పి ఆ ప్రయత్నం మొదలు పెడుతూ మనము ఈ యజ్ఞ ఉపవీతాన్ని వేసుకుంటాం. ఇది వీతం చేయాలి, మనల్ని సంస్కరించాలి, మన మనసుని సంస్కరించాలి, అటువంటి జ్ఞానం కావాలి అని. ఆ వీతాన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటే సంస్కరించడం గురించి మనకి రాగాలుంటాయి. చదువు కావాలి అన్నది కూడా మరి కోరికే కదా. రాగాలన్నీ వీతం, అన్ని కోరికలన్నీ వదిలిపెట్టాలి అంటే మరి నాకు చదువు కావాలి అన్న కోరిక ఉంటుంది, జ్ఞానం కావాలి అన్న కోరిక, భగవత్ ప్రాప్తి కావాలి అన్న కోరిక, మోక్షం అనే కోరిక. మరి ఇవన్నీ కూడా కోరికలే కదా. అన్ని వదిలిపెట్టంటే మరి ఈ జ్ఞానం గురించిన కోరికలు, మోక్షం గురించిన తాపత్రయాలు, భగవంతుడు కావాలి అన్న ఆశ, ఏదో నా ఆత్మ సాక్షాత్కారం కావాలన్న ఆర్తి అన్ని వదిలిపెడుతున్నారు. నేనేమవుతాను, ఎందుకు ఈ తాపత్రయం, అప్పుడు ఈ సాధన ఎందుకు అని అనిపిస్తుంది. కాబట్టి అన్ని వదిలిపెట్టడం అంటే ఫస్ట్ అర్థం వీతం వదిలిపెట్టడము, అక్కర్లేని రాగాలు వదిలిపెట్టడం. రెండోది ఇటువంటివన్నీ ఉంటాయి మనకి, ఈ కోరికలు మనకు ఈ శరీరంతో ఉన్నంత వరకు ప్రకృతిలో నడవడం కోసం కావలసినవి, అందులో ఉంటూనే భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవి ఉంటాయి కావలసిన రాగాలన్నీ. వాటిని సంస్కరించుకోవాలి, వాటిని శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఈ ఏమవుతుందంటే ఈ రాగాలు, ఒకవేళ ఏదో నాకు ప్రమోషన్ రావాల్సి ఉండే, ఇంకెవరో ముందు వెళ్ళి మేనేజర్ తోటి మాట్లాడాడు, లేకపోతే మేనేజర్ కి రోజు లంచ్ తీసుకొని వచ్చాడు, ఏదో ఒకటి చేశాడు, వాడికి వచ్చింది ప్రమోషన్, నాకు రాలేదని నేను పర్సీవ్ చేస్తే, ఆ పర్సెప్షన్ వల్ల నాకు ఇప్పుడే రాలేదు తర్వాత వస్తుందా అటువంటి భయాలు, నిజంగానే రాకపోతే దానివల్ల కోపం వాడి మీద, అట్లాంటివన్నీ వస్తాయి. ఇటువంటివన్నీ వీత వదిలేయాలి. అయితే ఈ రాగం ఒకవేళ నాకు జ్ఞానం ఉన్నది, దాని గురించి కోరిక ఉన్నది, ఇప్పుడు ఈ జ్ఞానం కావాలి అంటే ఊరికే ఆటోమేటిక్ గా బయట నుంచి వచ్చి నా తలలో పడిపోదు కదా. ప్రయత్నం చేసుకోవాలి, నేను కూర్చొని చదువుకోవాలి. ఏదో రాత్రిపూట 2 గంటలు కూర్చొని చదువుకుంటుంటే ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా చదువు సాగదేమో అన్న భయం. నేను మాట్లాడుకుంటున్నది, నేను ఆలోచించుకుంటున్నది, నోట్స్ రాసుకుంటున్నది చెడిపోతుందన్న భయం. దానివల్ల ఆ ఫోన్ వచ్చిందన్న కోపం. వీటిని ఆయన వదిలిపెట్టమనట్లేదు, వీతం చెయ్యి, క్లీనింగ్ చెయ్యి అంటున్నాడు. అటువంటి రాగాన్ని, ఆ రాగం అవుతుందో కాదో అన్న భయాన్ని, ఆ భయం ఏ రకంగా బయట పడుతుందో అటువంటి కోపాన్ని, వాటిని క్లీనింగ్ చేసుకో, సంస్కరించుకో అని చెప్తున్నారు. అది ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఏదో నేను చదువుకుంటున్నాను కూర్చొని, ఈ 5th చాప్టర్ గురించి నోట్స్ రాసుకుంటున్నాను, మా తమ్ముడు ఫోన్ చేశాడు. చేస్తే ఇప్పుడు వాడు ఎంతసేపు వాడు యూజువల్ మా తమ్ముడు 2-3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడు, కానీ అనుకుందాం శాంపిల్ కి వాడు 1 గంట సేపు మాట్లాడతాడేమో. ఇంతసేపు మళ్ళీ నాకు ప్రిపేర్ అవడానికి టైం ఉండదు, నోట్స్ రాసుకోవడానికి టైం ఉండదు అన్న భయం. దానివల్ల వాడు ఫోన్ చేశాడన్న కోపం రావచ్చు. అయితే ఇప్పుడు దీన్ని నేను ఎట్లా సంస్కరించుకోవాలి అంటే, వాడి మీద ఇవి 3 ఉన్నాయి. ఒకటి, మా తమ్ముడు ఉన్నాడు కాలిఫోర్నియాలో, వాడు నాకు ఫోన్ చేశాడు, ఫోన్ లో నాతో 1 గంట మాట్లాడాడు, దానివల్ల నా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు 3 విషయాలు. ఒకటి, నా తమ్ముడు, అది ఉపాధి, దట్స్ ఓన్లీ ఎ వెహికల్. నన్ను నా చదువుకి దూరం చేయడానికి అది ఓన్లీ వెహికల్, ఒక ఉపాధి. దాని మీద నాకు కోపం ఏముంది, నా తమ్ముడి మీద నాకు కోపం ఏమి లేదు. వాడు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మాట్లాడతాను, ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను, తర్వాత అయినా మాట్లాడతాను.
అది గుర్తుండాలి వెంటనే. తర్వాత వాడు ఫోన్ చేశాడు కాబట్టి ఈ ఫోన్ ఏమి, అది ఓన్లీ టూల్, అది ఓన్లీ నేను వాడే ఒక సాధనం. దాని మీద కోపం వచ్చింది, ఇంకోసారి నేను ఆ ఫోన్ ఎత్తను, అసలు ఫోన్ తీసి విసిరేస్తాను, లేకపోతే అసలు నేను మొత్తం ఫోన్ కనెక్షన్స్ మార్చేస్తాను, అసలు నేను ఫోన్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాను. ఇంక దాని మీద ఎందుకు నాకు కోపం? ఫోన్ మీద అవసరం ఉండే కదా పెట్టుకున్నాను. కాబట్టి టూల్ మీద కూడా కోపం అవసరం లేదు. ఇటు ఆ వెహికల్ నా తమ్ముడి మీద అవసరం లేదు, ఆ టూల్ ఫోన్ మీద అవసరం లేదు. మరి నాకు ఎందుకు దేని మీద కోపం? నాకు చదువుకి నన్ను దూరం చేస్తుంది అన్న విషయం మాట్లాడడం. ఆ టైం ఉంది, ఒక 8 o'clock కూర్చొని చదువుకోవాలి, నేను గబగబా నోట్స్ రాసుకుంటున్నాను, వాడు 7కో 7:30కి ఫోన్ చేస్తాడు, నాకు కుదరదు మాట్లాడడం. అప్పుడు ఆ కోపం అవసరమా? కావాలంటే వాడికి ఫోన్ ఎత్తి చెప్పొచ్చు, నేను చదువుకుంటున్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను, వీకెండ్ లో చేస్తాను, వచ్చే నెల చేస్తాను, ఏదో ఒకటి, ఏదైనా అర్జెంట్ ఉందే. ఏమీ లేదు, మంచిది, తర్వాత చూద్దాం, అక్కడికి అయిపోయింది. ఈ రకంగా సంస్కరించుకోవచ్చు నా కోపాన్ని. వెంటనే కోపం వచ్చి నా మనసంతా ఊగిపోయి ఫోన్ చేసాడని వాడి మీద కోపం వచ్చి ఫోన్ ఎత్తి వాడితోటి గట్టిగా అరిచి వాడిని, అవన్నీ నేను చేయవలసిన అవసరం లేదు. సంస్కరించుకోవచ్చు, అది కొంతవరకు చేయొచ్చు. ఎందుకంటే వాడి మీద నాకు ద్వేషము లేదు, వాడి మీద డైరెక్ట్ కోపం లేదు. కాబట్టి ఆ రకంగా వీతం చేయాలి, దాన్ని దాన్ని సంస్కరణ ఎట్లా చేస్తాము? విశ్లేషణ వల్ల, ఆలోచించుకోవడం వల్ల. రెండోది, పోనీ ఆల్రెడీ అది ఏదో 8 o'clock చదువుకోవాలి, వాడు 7:50కో 7:15కో 7:30కో ఫోన్ చేశాడంటే నాకు వెంటనే భయం. అమ్మో, నేను రాసుకునే నోట్స్ ఇంకేమైనా చూసుకోవచ్చేమో, చదువుకునే ముందు ఇంకా కొంచెం ఏమైనా చూసుకోవచ్చేమో, ఇంకెవరైనా వేరే రకంగా చెప్పారో ఏమో, ఇవే శ్లోకాలు ఇంకా వేరే దాన్ని కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చేమో అన్న ఆశ ఉంటుంది. అది జరగదేమో అన్న భయం. దానివల్ల మనసు కొంచెం కదులుతుంది. వెంటనే ఏదో రకంగా మొహం బ్రుకుటి ముడిపడ్డమో, కోపం రావడమో వస్తుంది. అయితే దేని గురించి వస్తుంది అని విశ్లేషించుకోవడం వీతం. అయితే ఇది ఏదో 8 o'clock లోపల జరిగింది. 8 o'clock అయింది, మనందరం కూర్చొని చదువుకుంటున్నాము. చదువుకుంటుంటే ఎవరో ఒకళ్ళు లేట్ గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అది అన్మ్యూట్ అవ్వలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్కన వాళ్ళతోటి, ఏదో వాళ్ళు వేరే రకంగా డిస్ట్రాక్ట్ అయినారు, లేదా వాళ్ళకి వేరే ఆఫీస్ పని ఉందా చదువుకునే టైంలో, వాళ్ళు ఏదో వేరే ఫోన్ వస్తే చూసుకోలేదు, ఇక్కడ ఇది అన్మ్యూట్ అయిందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, మనకి ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఇట్లాంటివి ఏవైనా జరుగుతాయి. లేకపోతే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు అన్కనెక్టెడ్ విషయాలు, ఆ డిస్కస్ చేస్తున్న విషయానికి సంబంధం లేనివి, మనల్ని పక్కకు తీసుకెళ్లేవి, డైగ్రెషన్ కి పనికొచ్చేవి, డిస్ట్రాక్ట్ చేసేవి, అట్లాంటి అవన్నీ మనం చేస్తున్న జ్ఞాన సాధనకి మనల్ని దూరం చేస్తాయి అన్న భయం వస్తుంది. వెంటనే మనస్సు కదులుతుంది, అల్లకల్లోలంగా, గబగబా ఉధృతంగా కదిలినప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం మళ్ళీ ఎవరి మీద? ఆ ఫోన్ లేదో మన ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అన్మ్యూట్ అయ్యింది అని ఆ టూల్ మీద ఎందుకు కోపం? దాని మీద, ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ మీద, ఫోన్ మీద కోపం లేదు. లేదా ఆ అవతల సైడ్ అన్మ్యూట్ అయిందా కాలేదా చూసుకోకుండా మిగిలిన వాళ్ళు చదువుకుంటున్నారన్న ఆ ఆలోచన ఉంటుంది. యూజువల్ గా చూసుకోలేదు, చెయ్యో కాలో తగిలింది, అన్మ్యూట్ అయింది, ఏమనుకోవద్దు అని. ఈ లోపల ఏమవుతుందంటే డిస్కస్ చేస్తున్న వాళ్ళు అందరూ అదే దాని గురించి తాపత్రయపడి ఆలోచిస్తున్న వాళ్ళకి కొంచెం సేపు మనసు ఎటో పోతుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇది వెంటనే కోపంలాగా బయటపడుతుంది. అది ఈ భయం కానీ, ఈ కోరిక కానీ బయటపడడం క్రోధం రూపంలో పడుతుంది. ఇది ఓన్లీ రూపం. క్రోధం బయట కనిపించే ఓన్లీ రూపం, అది దాని ఫార్మ్. ఇదేమో భయం లోపల మనకి అలజడి, మనసులో అలజడి. ఈ రాగము దాని వెనకాల ఉన్న కారణం. అయితే ఇదెందుకు మనం చెప్పుకుంటున్నామంటే, నేనెందుకు ఇప్పుడు దీన్ని పట్టుకొని కూర్చున్నానంటే, మొన్న మనము దాని పేరేమి లలితా సహస్రనామం చదువుకుంటున్నప్పుడు చాలా ముఖ్యమైన క్వశ్చన్, గాయత్రి మంత్రం అందరు చదవచ్చా లేదా, వేదాలు అందరు ఎందుకు చదువుకోవచ్చు అని చెప్తారు, ఎందుకు ఇంత ముఖ్యమైన వాటిని అందరికి దూరం చేస్తారు అన్న విషయం. అది ఆ ప్రశ్న అక్కడి దాకా రాగానే మనకు అనుమానం ఉంటుంది. అయితే దానికి మన మనసుకి జవాబు చెప్పుకోవాలి మనము, ఇది కారణము అని. అది అన్న దాకా చెప్పుకుంటే అది ముందుకెళ్తుంది.
లేకపోతే ఎప్పుడు చూసినా గాయత్రి మంత్రం దగ్గరికి రాగానే ఎందుకో చదవద్దన్నారు, ఎందుకో మనల్ని చదవద్దన్నారు అని బికి అనుకుంటూ చదివితే దానివల్ల ఫుల్ పొటెన్షియల్ మనకి అందదు. అది ఆ విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే అన్ని రకాల విషయాలు, ఒకటి ఫోన్ అన్మ్యూట్ అవ్వడము, ఒకటి ఏదో తెలుగు కూడా అట్లానే ఉంది, తెలంగాణ కూడా అట్లానే ఉందని ఒక డిస్కషన్. అదేం చేస్తుంది, ఈ తెలుగు తెలంగాణ డిస్కషన్ మనల్ని దూరం చేస్తుంది ఉన్న విషయం నుంచి. లేకపోతే ఏదో ఘనాపాఠం చదివిన వాళ్ళకి ఏదో పెన్షన్స్ రాలేదన్న విషయం సినిమాల వైపు తీసుకెళ్లి ఈ విషయం నుంచి దూరం చేస్తుంది. ఈ దూరం అయిపోతున్నాము, చేసుకోవలసిన డిస్కషన్ కి మనం దూరం అవుతున్నామన్న భయము, ఈ డిస్కస్ చేసుకోవాలి, అది ఫైనలైజ్ చేసుకోవాలి, మనసుకి నచ్చజెప్పన్నది రాగం. అది ఆ డిస్కషన్ కి ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, నుంచి దూరం చేస్తున్నాయి అన్న భయం. దానివల్ల అప్పటికప్పుడు మనసులో కలిగిన అలజడి, అది ఆ విధంగా క్రోధం అక్కడ దాకా వచ్చింది. అయితే ఈ విషయము ఈ బయటపడ్డది ఒకటే కనిపిస్తుంది, దాని వెనకాల ఉన్న రెండు విషయాలు కవకన చూసుకోము. విషయము ఆ డిస్ట్రాక్షన్, దాని గురించి అప్సెట్, ఆ డిస్ట్రాక్షన్ గురించిన అప్సెట్ కానీ మనుషుల గురించి టూల్స్ గురించి కాదు అన్న అవేర్నెస్ ఉంటే అది వీతము. కోపాన్ని తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి దాని గురించి విశ్లేషించాలి అని అనిపిస్తుంది. కానీ విశ్లేషణ అంటే ఇదే, దానికి ఈ కోపంగానో అప్సెట్ లాగానో ఫ్రస్ట్రేషన్ లాగానో టాంట్రమ్ లాగానో బయటపడ్డది అంటే అది ఓన్లీ రూపం, దాని అవుట్వర్డ్ లుక్. అది దాని వెనకాల దేనికో దానికి భయం వేసి ఉంటుంది, ఆ భయం వల్లే అది ఆ రకంగా బయటపడ్డది. భయం దేనికి? ఒకవేళ ఆ భయం నాకు ఉద్యోగం రాదు, ప్రమోషన్ రాదు, ఇంకేదో జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని వేరే రకంగా వేరే ఇంకో 2 types ఆఫ్ వీతంలో ఒక వీతాన్ని వాడాలి. ఒకటే ఏదో దండం దశగుణం భవేత్ అని ఒక్క కర్రని 10 రకాలుగా వాడతాం కదా, ఏదో పిట్టల్ని తరమడానికో లేదా నడుస్తున్నప్పుడు కాలు జారకుండా ఊతంగా పట్టుకోవడానికో అట్లా ఈ వీతాన్ని ఈ 2 రకాలుగా వాడుకుంటాం. ఒకటి మొత్తం వదిలేయడానికా లేదా సంస్కరించడానికి అని. ఈ భయం ఒకవేళ మనం చదువుకునే చదువుకి, మన జ్ఞానానికి, మన సాధనకి వాటికి దూరం చేస్తుంది అనుకున్నప్పుడు, అసలు ఒరిజినల్ కారణం ఆ జ్ఞానం అయినప్పుడు దాన్ని కొంచెం సంస్కరించుకోవడం ఎట్లా అంటే ఇది అనాలిసిస్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్. యాక్చువల్ గా మనిషి ఫోన్ చేశాడని ఆ మనిషి మా తమ్ముడి మీద కానీ ఫోన్ మీద కానీ కోపం ఉంటే ఇంకా అప్పుడు కూర్చొని వీతం సంస్కారం చేసుకోవాల్సిందే. ఎందుకంటే తెలియట్లేదు నాకు ఎవరి మీద కోపమో. ఆ కోపం వచ్చింది, ఆ టైంకి వచ్చిన కోపం నా తమ్ముడి మీద వచ్చిందా, నేను పట్టుకున్న ఫోన్ మీద వచ్చిందా అంటే ఇంక నేను నా సాధన ఎక్కడో అట్టడుగున భూమిలో ఉందన్నమాట, పాతాళంలో. ఆ రెండింటి మీద కాదు, నా భయము చదువుకి దూరం అవుతాను, గంట సేపు చదువుకుందామని కూర్చుంటే అందులో 20 నిమిషాలు వెళ్ళి నాతో మాట్లాడితే నా టైం వేస్ట్ అయిపోతుందన్న భయము ఈ విసుగు రూపంలో బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఆయన ఏం చెప్పాడంటే వీతరాగ భయ క్రోధ అని స్థితదీహి అన్నాడు. ఈ రాగము ఏదో ఒక కోపం లాగా, ఫ్రస్ట్రేషన్ లాగా, లేక డిప్రెషన్ లాగా, లేకపోతే ఏదో ఆ రకంగా నెగిటివిటీతో ఉన్న విషయాలుగా బయటపడ్డదంటే దాని వెనకాల యూజువల్గా ఏదో భయం ఉంటుంది. ఆ భయం ఎందుకు వచ్చిందంటే ఏదో కోరిక వల్ల. వీటిని నువ్వు వీతం చేసుకో, ఇద్దరు కావాలంటే తీసేయి లేదా వాటిని సంస్కరించి అని చెప్పాడు. దీనివల్ల స్థితదీహి అన్నాడు అనుకొని ఊరుకుంటే కష్టం అవుతుంది. ఆయన అంత మాత్రం చేత దీహి అంటే నీ బుద్ధి స్థిరంగా నిలబడి ఉంటుందా? ఆయన ఏమి ఉంటుందని చెప్పలేదు, వెంటనే ముని అన్నాడు. ముని అని ఒక చిన్న మాటని ఇక్కడ ఇరికిచ్చాడు ఆయన. ఇట్లాంటివి ఆయన ఈ స్థితదీహి వీతరాగ భయ క్రోధ ఏదో ప్రజ్ఞా ప్రతిష్ఠిత నాభినందతి నా ద్వేష్టి అని ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఇంద్రియాణి ఇంద్రియార్థే అభ్య అని చెప్పి రకరకాలుగా ఆయన బాగా ఎలాబరేట్ చేసి 10 సార్లు చెప్పినవి ఎట్లయినా వినాలి. కానీ ఇట్లా చాలా ఎలాబరేట్ చేసినవి కాకుండా కొన్ని ఇట్లా చిన్నగా ఇరికిస్తాడు అందులోకి. ముని అన్నాడు, ఊరుకున్నాడు. ఇంక ఈ ముని గురించి అసలు ఆయన ఏమీ చెప్పలేదు. కాబట్టి మనం దీన్ని పెట్టుకొని కూర్చోవాలి. ఇవన్నీ ఆయన ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్థితులన్నీ ఆయన చెప్తున్నారు, బాగా విచిత్రంగా, విపరీతంగా, విశాలంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చెయ్యకుండా ముని అని ఊరుకున్నారు. ఇట్లాంటి వాటి మీద మనం సొంతంగా కూర్చొని చాలా సాధన చేసుకోవాలి. ఆయన ఈ స్థితదీహి బుద్ధిని
ఒక సమస్థితిలో ఉంచుకోవడం ఎట్లా అంటే, ఒక సైడు నీ రాగం అది అవడము కాకపోవడం వల్ల కలిగే భయాన్ని, అవుతుందో కాదో అన్న భయాన్ని, అది ఇంకా నిజంగా అవడము కాకపోవడం వల్ల కలిగే కోపాన్ని, ఫ్రస్ట్రేషన్, ఏదో వాటిని అట్లాంటి వాటన్నిటిని సంస్కరించుకుంటే అంత మాత్రం చేత నువ్వు సమస్థితిలో ఉన్నట్టు కాదు. మళ్ళీ ముని అవ్వాలి. ముని ఎట్లా అవ్వాలి? ఏదో నేను చదువుకుంటున్నాను, మధ్యాహ్నం పూట కూర్చొని 1 గంట చదువుకుందాం అనుకున్నాను, ఆ టైంలో ఎవరో ఫోన్ చేశారు, అబ్బా వీళ్ళ వల్ల ఇప్పుడు నా టైం వేస్ట్ అవుతుందన్న భయం, దానివల్ల విసుగు వచ్చింది కదా. ఏదో అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఫోన్ అసలు ఎత్తొద్దు, 2 అసలు ఎత్తొద్దు, తర్వాత చూసుకొని తర్వాత ఫోన్ చేసి వాళ్ళకి నేను వేరే పనిలో ఉన్నానండి, నేను అందుకని ఎత్తలేదు, ఏమి విషయం ఏమండి. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే అప్పుడే ఎత్తి నేను కొంచెం బిజీగా ఉన్నాను, 1 అవర్ తర్వాత చేయను, ఏదో ఒకటి. లేదా అది ఇది కాదు, ఇంకా వేరే దారి లేదు, టైం వేస్ట్ అయిపోతుంది, అయినా కూడా మరి ఫోన్ చేశారు తప్పదనుకున్నప్పుడు పోనీ ఆ టైం ఇంకొక టైంలో వేరే టైంలో కూర్చొని చదువుకుందాంలే అనుకొని వాళ్ళతోటి పోనీ 20 మినిట్స్ మాట్లాడేవు, అయింది కదా. ఐదర్ అప్పటికి ఫోన్ ఎత్తలేదు, తర్వాత మాట్లాడతానన్నావు, లేదా ఫోన్ ఎత్తి తర్వాత మాట్లాడతానన్నావు, లేదా ఫోన్ ఎత్తి మాట్లాడే ముగిచ్చావు ఆ విషయం అక్కడికి. ఏదో విధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నీ మనసు మౌన స్థితికి వెళ్ళిపోయిందా? ఈ ఆ అలజడికి గురైన మనసు మళ్ళీ ముని స్థితికి వెళ్ళిపోయిందా లేదా? అప్పుడే ఇటు నీ రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని క్లీనప్ చేసి వీతం దాకా తీసుకెళ్లి ఆ స్థితి, ఆ అలజడి తగ్గగానే వెంటనే మళ్ళీ ముని స్థితికి, యథాస్థితికి నీ మనసు వెళ్ళిపోయి సెటిల్ అయిందా లేదా? ఇటు ఇది అటు అది, ఈ 2 జరిగితేనే, ఈ 2 సమస్థితిలో ఉన్నప్పుడే నువ్వు నీ ధీహి సమస్థితిలో ఉన్నట్టు. లేకపోతే ఇది ఒకటి చేస్తే, ఒక సైడ్ చేస్తే, ఇది యువతల సైడ్ ముని అన్నది మర్చిపోయి ఏదో నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది, అది అవ్వదని భయం ఉన్నది, ఎవరో ఆ టైంకి నిజంగానే ఫోన్ చేశారు, కోపం వచ్చింది, అప్పటికి చదువు కుదరలేదు, ఇంకా తర్వాత చదువుకుందామని కూర్చున్నాను, వాడు ఎవడో ఫోన్ చేశాడు, నాకు ఇంకా నా మనసు చెదిరిపోయింది, ఇంకా నాకు చదువుకోవడానికి కష్టమైంది, ఇంకా నేను చదువుకోలేదు, ఆ రోజంతా వేస్ట్ అయిపోయిందండి, ఆ రోజు ఇంకా చదువుకోలేదు. తర్వాత మళ్ళీ చదువుకుందామంటే ఆఫీస్ పనులు అవి ఉన్నాయి, మళ్ళీ వీకెండ్ దాకా ఆగాల్సి వచ్చింది, మళ్ళీ వీకెండ్ లో ఏదో పండుగ అవి ఉండే, ఇంట్లో కుదరలేదు, మళ్ళీ ఏదో 1 రోజులు అయింది, అప్పుడు చదువుకుంటే అయిపోయేది కదా, ఆ రోజు అతను ఫోన్ చేశాడు కాబట్టి నాకు ఇంతవరకు కుదరలేదు అని ఎంత దూరం సాగదీస్తావు దాన్ని? ముని స్థితికి ఎప్పుడు వస్తావు? అప్పటికప్పుడు రావాలి కదా. కోపం వచ్చింది, అదేదో పని జరిగిందో జరగలేదో, అవుతుందో కాదో అన్న భయం ఉంది, దానివల్ల ఏదో అప్సెట్ అయ్యవు, సరే ఆ పని దాటిపోయింది, వెంటనే నీ స్వస్థితికి వచ్చావా? రాలేదా? దాన్ని బట్టి స్థితదీహి అని తెలుస్తుంది అని ఆయన ఎంత చప్పుడు లేకుండా ఎంత క్వైట్ గా ఇరికిచ్చాడు అక్కడే దాన్ని, ముని అని ఊరుకున్నాడు. ఇప్పుడు ఈ వీతరాగ భయ క్రోధం దాకా ఆయన చెప్తూనే ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. ఈ ముని దాకా మనం నిజంగా కూడా వీతరాగ భయ క్రోధం దాకా తీసుకొస్తే, ఈ ముని దాకా ఉంటే ఆయన ఇక్కడి నుంచి ప్రమోట్ చేసి వదిలితే ఈ ముని అన్న బాడీని పెట్టుకొని ఆయన మళ్ళీ దక్షిణామూర్తికి చెప్తారు. దక్షిణామూర్తి అర్థం కావాలంటే ఈ వీతరాగ భయ క్రోధం అర్థం అవ్వాలి. ఇది మళ్ళీ మనం ఆ స్థితికి వెళ్తే కానీ ఈ భగవద్గీతలో నుంచి మనం పాస్ అవ్వడం, గ్రాడ్యుయేట్ అవ్వడం కష్టం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. వీతరాగ భయ క్రోధ అని ఒక సైడు, ముని అని ఒక సైడు, ఈ 2 చేస్తేనే సమస్థితిలో ఉండి స్థితదీహి అని అవుతావు అని ఉచితే అని చెప్తారు పో అన్నాడు. ఎంత చిన్న విషయం, ముని అని అందరూ ఇరికించడం వల్ల దాని గురించే పెట్టుకొని కూర్చుంటాను నేను. ఈ కోపాన్ని తగ్గించడానికి నేను సాధన చేసుకుంటున్నాను, దాని గురించి విశ్లేషిస్తాను, అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని తెలుసుకుంటాను, కోపం తగ్గించుకుంటాను అని అంటారు. దాని స్టెప్స్ ఏమి అని ఆలోచించుకుంటే ఇక్కడే ఉన్నాయి భగవద్గీతలోనే. ఆయనే చెప్పారు స్టెప్స్, ఏ స్టెప్స్ ఏది ఫాలో అవుతే ఆ కోపాన్ని విశ్లేషించుకోవచ్చు, దాన్ని వీతం చేసుకోవచ్చు. ఆయన దాన్ని ఐదర్ రెగ్యులేట్ చేసుకో, లేదా కంట్రోల్ చేసుకో, లేకపోతే అసలు మొత్తం డ్రాప్ చేసుకో అని ఆయన ఎట్లా చేసుకోవాలని చెప్పారు. ఈ విషయం అందరం ఆలోచిస్తాము కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలి, ఎందుకంటే మళ్ళీ 5th చాప్టర్ 6th చాప్టర్ అన్నిటిలో ఆయన అవే చెప్తుంటారు. అప్పుడు నాకు వచ్చింది కోపం కాదు, మళ్ళీ అది మైనర్ ఇరిటేషన్. అది చదువుకుందాము అంటే ఆ టూల్ నాకు హెల్ప్ చేయలేదు అన్నది, ఆ టూల్ మీద కోపం లేదు నాకు, ఆ వీడియోస్ మీద కోపం లేదు, అయ్యో దూరం అయ్యామే అన్న
అన్న అప్సెట్ అయిన భావన అదొకటే. అయితే ఆ అలజడి అప్పటికే తగ్గిపోయింది. వెంటనే సరే మరి చదువుకుందాము అని అది మైండ్ కంట్రోల్ చేసేటప్పుడు ఏవో ఒక వర్డ్స్ పెడతారు కదా, ఒక ట్రిగ్గర్ వర్డ్స్ పెడతారు మనసులో. ఆ మాట అనగానే వాళ్ళు ఆ రకంగా మ్యానిపులేట్ అయిన మైండ్స్ ఆ రకంగా ప్రవర్తించడానికి, అట్లా సరే మరి చదువుకుందాం అని నేను అనగానే అది రికార్డింగ్ కోసం కాదు, మీకోసం కాదు, నేను ఆ మాట అనగానే నా మనసు వెంటనే వచ్చి కూర్చుంటుంది మునిస్థితిలో. అంతకన్నా ముందు ఏమైనా ఉండనియండి, ఓకే మరి నేను రికార్డ్ చేస్తున్నాను చదువుకుందాం, లేదా ఓకే మరి చదువుకుందాం అని నేను ఆ గొంతు పెట్టుకుని ఆ మాట అనగానే అది ఆటోమేటిక్ కీవర్డ్ లాగా వెంటనే నా మనసు కుదురుకుంటుంది. అంతకన్నా ముందు ఏమైనా కడుపులో ఆకలేస్తుంది, ఏదైనా తినాలి, అట్లాంటి వాటితో సహా ఫిజికల్ థింగ్స్ తో సహా ఏవైనా మైనర్ అప్సెట్ అయిన అలజడుల దగ్గర నుంచి సరే మరి చదువుకుందాం అనగానే వెంటనే ఈ మునిస్థితికి వెళ్ళిపోతుంది. అది కీవర్డ్ లాగా, అది ట్రిగ్గర్ వర్డ్ లాగా. కాబట్టి ఆ రకంగా దాన్ని వేరే డైరెక్ట్ గా అవుతుందో లేదో నాకు తెలీదు. నేను ఈ సాధన చేసుకుంటున్నాను. ఆ ట్రిగ్గర్ వర్డ్ తోటి, ఏవో కొన్ని ట్రిగ్గర్ వర్డ్స్ తోటి నా మనసుని మళ్ళీ ఈ అలజడిలో నుంచి వెంటనే అది స్థిత పరిస్థితికి వెళ్ళాలి, అట్లా ప్రయత్నం చేస్తున్నాను. అట్లా చేస్తే కానీ స్థితిది కాలేను. ఈ వీతరాగ భయ క్రోధాన్ని ఒక సైడ్, మునిని ఒక సైడ్ పెట్టుకొని నా తాపత్రయం నేను పడుతున్నాను. అయితే అందరూ ఏదో రకంగా ఏదో ఒక సమయంలో ఆ కోపము అన్న దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంటాము. కోపానికి ఇంత ఉన్నది, అదొక పెద్ద సబ్జెక్ట్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. అది ఆయన చాలా ఈజీగా సింపుల్ గా చిన్న చిన్న స్టెప్స్ లో చెప్తుంటారు. మొత్తం భగవద్గీతలో ఉంటుంది. అది మనం చూసుకుంటే ఆ కోపం కాదు, అది ఎందుకు వస్తుంది, ఇదే ఏదో ఒక కోరిక, ఇవి చూసుకుంటే దాన్ని ఆ వీతం చేసుకుందామా ఈ వీతం చేసుకుందామా చూసుకొని ఆ పని కాగానే మనవాడున్నాడు నా తండ్రి శివుడు, ఆయన మనసు ఏదో కొంచెం అప్సెట్ అయింది, కొంచెం అలజడి కలిగింది, వెంటనే ఆయన క్రోధం టైప్ లో కన్ను తెరిచాడు, భస్మం చేశాడు, మళ్ళీ వెంటనే మునిస్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఏమి గ్యాప్ లేదు మధ్యలో ఆయనకి. ఏదో ఆయన కూర్చున్నాడు, ఆయన మనసు కొంచెం కదిలింది, ఆయన కన్ను తెరిచాడు, ఆడ భస్మం అయింది బూడిద కుప్ప, మళ్ళీ వెంటనే మునిస్థితి. ఈ అలజడి వెంటనే మౌనంగా అయిపోయింది. అది ఆయన మనసు మౌనంగా అయిపోయింది. ఆయన్ని ఎదురుగా పెట్టుకొని గురువు గారిని, ఇంకా ఆయన్ని ప్రణిపాతం పరిప్రశ్న సేవ ఏది చేస్తే అది చేయాలి, ఆయన్ని పెట్టుకొని ఏమయ్యా తండ్రి ఎట్లా చేసావు, అప్పుడే కదా నీ మనసు కదిలింది, అలజడి కలిగింది, అంత కన్ను తెరిచావు, భస్మం చేసావు, అంత కోపం వచ్చినట్టే కనిపించింది, మళ్ళీ ఏమైంది అప్పుడే అంతట్లోనే అంత శాంతమూర్తిగా కూర్చున్నావు, ఎట్లా చేసావు అని ఆయన్ని ఎదురుగా పెట్టుకొని, ఇదేమో లెసన్ టెక్స్ట్ బుక్, అదేమో ప్రాక్టికల్స్, రెండు పెట్టుకొని కూర్చుంటే క్రోధము దానంతటా అదే సెట్ అవుతుంది. ఇంక దాని గురించి సపరేట్ గా మనం సాధన చేయక్కర్లేదు. సరే అయితే మరి అక్కడి నుంచి మనము మన 5th చాప్టర్ లోకి వెళ్దాం. సన్యాస యోగ అని మనకు 5వ అధ్యాయం మొదలవుతున్నది. అందులో మన తండ్రి మనకి ఏం నేర్పిస్తారో చూసుకుంటూ వెళ్దాం. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో కృష్ణ, కర్మణాం సన్యాసం అంటావు, కర్మల్ని త్యాగం చేయి అంటావు, పునః మళ్ళీ ఏమో యోగం అంటావు, ఏదో కర్మయోగం అంటావు, మళ్ళీ వాటిని ఈ రెండింటిని ఈ రకంగా శంససి ప్రశంసిస్తుంటావు. తీసేస్తే శంసం కదా, ప్రశంస అంటే శంస అంటే పొగడ్డం లేదా చెప్పడం. ఒకసారి అదంటావు, ఒకసారి ఇదంటావు, రెండింటిని పొగుడతావు. ఇన్ని రకాలుగా నాకు చెప్పకు. యత్ ఏదైతే శ్రేయస్కరమో ఏది మంచిదో, ఏతయోహో ఈ రెండిట్లలో, ఏకం ఒక్కదాన్ని నువ్వు సునిశ్చితం నిశ్చయించుకో. ఒక్కటి నీ మనసులో నువ్వు సెటిల్ గా అయ్యి రెండు విషయాలకి ఇట్లా కన్ఫ్యూజన్ చెయ్యకు నన్ను. ఆ ఒకటి సునిశ్చితం నువ్వు ఒకటి నిశ్చయించుకున్న తర్వాత ఈ రెండిట్లలో తత్ దాన్ని మే నాకు బ్రూహి చెప్పు. నువ్వు ఇన్ని రకాలు చెప్పు. ఒకసారి మళ్ళీ కర్మణాం సన్యాసం అంటావు, ఒకసారి యోగం అంటావు, ఇన్ని రకాలుగా చెప్తావు. నాకు ఎట్లా అర్థమవుతుంది? ఏదో ఒకటి ఏది శ్రేయస్కరమో అది
క్లియర్ గా ఆలోచించు, నిశ్చయించు. తత్ దాన్ని, మే నాకు, బ్రూహి చెప్పు అన్నాడు. ఇదే క్వశ్చన్ ఆయన ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పాడు. ఆయన అదే పనిలో ఉంటాడు. ఈ 3rd చాప్టర్ లో కూడా ఆయన అదే అడిగాడు. 3వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ 5వ అధ్యాయంలో మొదటి క్వశ్చన్ లాగానే ఆయన 3వ అధ్యాయంలో అదే అడిగాడు. జాయసి చేత్ కర్మణః తే మత బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని అడిగాడు. ఇదిగో తే మత, నీ అభిప్రాయంలో, కర్మణః పనులు చేయడం కంటే, బుద్ధి జ్ఞానయోగమే బెటర్, కర్మయోగం కన్నా జ్ఞానయోగమే బెటర్ అన్నావు కదా జనార్దన, మరెందుకు నన్ను కర్మలు చెయ్యి అంటున్నావు అని అడిగాడు. పాపం ఆయన ఇక్కడి నుంచి మొత్తం 3rd చాప్టర్, 4th చాప్టర్, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చెప్పారు. ఆయన చెప్తే మొత్తం విన్నాడు, మళ్ళీ మొదటికి వచ్చాడు. మళ్ళీ అన్నట్టు కృష్ణ, మళ్ళీ కర్మలు అంటావు, మళ్ళీ యోగం అంటావు, ఈ రెండిట్లలో ఏది మంచిదో ఒకటి చెప్పు అంటాడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్, కొద్దిగా మాటలు మార్చాడు అంతే. మళ్ళీ అదే అడుగుతాడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ సంససి యత్ శ్రేయః ఏతయోః, ఈ రెండిట్లలో ఏకం ఒక్కదాన్ని, తత్ దాన్ని, మే నాకు, బ్రూహి చెప్పు, సునిశ్చితం నువ్వు ఒకటి ఫిక్స్ అవ్వు, ఒకటి ఇది చెయ్యి అని నేను చేస్తా. ఆ మాట ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదు కృష్ణ, నువ్వు ఒకటి చెప్తే నేను చేస్తాను అని పాపం 2nd చాప్టర్ లో అడిగాడు. అడిగితే కృష్ణుడు చెప్పాడు. డైరెక్ట్ గా అడిగాడు, డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే కృష్ణుడు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాడు. నాకేది మంచో నాకు అర్థం కావట్లేదు, నాకు మతి భ్రమణం కలుగుతున్నది, నాకు బుద్ధినాశం అయ్యింది, కాబట్టి నువ్వే చెప్పు నాకు అన్నప్పుడు యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే యుద్ధం ఎందుకు చేయమంటున్నావు కృష్ణ అని మళ్ళీ అడిగాడు. ఎందుకు ఇంతటి ఘోరమైన కర్మ నన్ను ఎందుకు చేయమంటున్నావు అన్నాడు. మళ్ళీ ఆయన 2 చాప్టర్స్ చెప్పాడు. మళ్ళీ మొదటికి వచ్చి, ఇంతకీ కర్మ మంచిది అంటున్నావు, మధ్యలో యోగం మంచిది అంటున్నావు, ఏది మంచిదని మళ్ళీ అడిగాడు. ఏం చేస్తాం, మళ్ళీ ఆయన చెప్పడం మొదలు పెడతారు పాపం. అప్పుడు ఆయన, మన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సన్యాసః కర్మయోగః చ నిశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. ఒక్క మాట చెప్పు నాకు, ఒక్కటి చెప్పు, రెండు చెప్పకు, ఇన్ని చెప్పకు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు యాక్చువల్ గా 5వ చాప్టర్ లో కన్ఫ్యూజన్ గురించి ఆయన మాట్లాడలేదు. ఇక్కడ 3rd చాప్టర్ లో అయితే వ్యామిశ్రేణ ఏవ వాక్యాన్ని, ఈ రకమైన మాటలన్నీ నువ్వు ఆ కలిపి 3-4 విషయాలు కలిపి నాకు చెప్తుంటే, మే బుద్ధి, నా మనసు యసీవా, ఈ మోహానికి గురైతుంది, ఏది మంచిగా ఏది చెడో నాకు అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ లేదు, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్ను, ఒక్క మాట చెప్పు అని అడిగాడు. ఇక్కడ యాక్చువల్ గా కన్ఫ్యూజన్ అన్న మాట అనలేదు, కానీ ఒకటి చెప్పు నాకు, 2 చెప్పొద్దు అన్నాడు. సరే ఒకటి చెప్పంటే ఒకటి చెప్తాడు ఆయన, ఆయనకి ఏం బాధ లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో కర్మలుంటాయి, కర్మలని యోగంగా చెయ్యి, అవి నువ్వు అట్లా చేస్తూ పోతే అవి నీకు అంటుకోవు, ఆ తర్వాత వాటిని యజ్ఞంగా చెయ్యి, ఎన్నో యజ్ఞాలకు అందరు చేస్తుంటారు, పోనీ ఎట్లా చెయ్యాలంటే నన్ను చూడు, నన్ను కాకపోతే పోనీ వేరే వాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళని చూడు, ఆ రకంగా దాన్ని యోగంలాగా మార్చుకో నువ్వు, అది మొత్తం నీ కర్మలు జ్ఞానం వైపుకి వెళ్ళాలి, అక్కడ ఆగాలి అని ఆయన ఒక పద్ధతి ప్రకారం చెప్పారు. ఆయన ఒక కర్మయోగం అని ఒకటి ఉన్నది, ఒక జ్ఞానయోగం అని ఒకటి ఉన్నది, ఏదో ఒకటి చెయ్యి అని ఆయన చెప్పలేదు. కర్మయోగాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎట్లా చెయ్యాలి, వాటిని యోగంగా ఎట్లా మలుచుకోవాలి, యజ్ఞంగా ఎట్లా చెయ్యాలి, అది జ్ఞానం వైపుకి ఎట్లా వెళ్ళాలి అని ఆయన ఒక మొత్తం సబ్జెక్ట్ చెప్పారు. మళ్ళీ నువ్వు ఇన్ని 2 చెప్తావు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు, ఒకటి నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వు అనుకున్నది ఒకటి నాకు చెప్పు అన్నాడు. సరే ఈయన ఏం చెప్తున్నారు, మంచిది, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ గా ఈయన జవాబు చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే, సన్యాసః కర్మయోగః చ అన్నారు. నువ్వు కర్మ సన్యాసమైనా చెయ్యి, కర్మ యోగంగానైనా చెయ్యి, ఏది చేసినా పర్వాలేదు, ఆ 2 ఉభౌ, ఆ 2 నిశ్రేయసకరవు, నీకు నిశ్రేయసాన్ని, మోక్షాన్ని, సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. ఆ 2 శ్రేయస్కరమే. శ్రేయస్కరము అంటే మోక్షాన్ని ఇచ్చేవి అని అర్థం, శ్రేయస్సు అంటే మోక్షం. కాబట్టి నీకు 2 మంచివే, అది ఒకటి ఇది ఒకటని లేవు అర్జున.
అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి ఒక స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగావు, ఇదా అదా అని అడిగావు కాబట్టి నేను అది చెప్తాను పట్టు. తయోహో వాటి రెండిట్లలో కర్మ సన్యాసాత్ కర్మ సన్యాస యోగం కన్నా కర్మయోగ కర్మని యోగంగా చేయడం, కర్మ సన్యాసం కన్నా కర్మ యోగంగా చేయడము విశిష్యతే గొప్పది అన్నాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఇదిగో సన్యాస కర్మయోగ అని రెండున్నాయి. ఇవి రెండు ఉభౌ నిశ్రేయసకరమే. రెండిటి వల్ల నువ్వు పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని చేసుకోవచ్చు. అయితే నువ్వు అడిగావు కాబట్టి స్పెసిఫిక్ గా ఒకటి చెప్పని నేను ఒకటి చెప్తున్నాను పట్టు. తయోహో ఆ రెండిట్లలో కర్మ సన్యాసాత్ కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే మంచిది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అక్కడికి ఆగలేదు. ఏదో అడిగాడు కాబట్టి ఒక జవాబు చెప్పాడు, కానీ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆయనకు మనసు చిన్నబుచ్చుకున్నారు. అసలు ఆ ప్రశ్న అంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న అడిగితే ఆయన ప్రశ్న అడిగితే జవాబు చెప్పకుండా ఉండడం ఆయనకి లక్షణం కాదు. ఆయన చెప్తాడు, పాపం చెప్పకుండా ఉండలేడు కాబట్టి జవాబు చెప్పాడు. కర్మ సన్యాసంలో కర్మయోగంలో ఏది మంచిది అంటే కర్మ సన్యాసం కన్నా కర్మయోగం మంచిది అన్నాడు. కానీ అక్కడికి ఆయన ముగించలేదు, ఆయనకి మనసు ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు జ్ఞానం అవసరము అని ఆయన చెప్తున్నారు. ఆయన మళ్ళీ ఇక్కడ మన అర్జునుడికే అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు అన్నది ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడం వల్ల అర్జునుడి అండర్స్టాండింగ్ ఎంత దాకా వచ్చిందని ఆయనకి ఒక క్లారిటీ వచ్చి ఇప్పుడు ఓహో మన వాడికి కర్మ సన్యాసం వేరే ఒకటి ఉంది, కర్మ యోగం వేరే ఒకటి ఉంది అని రెండు అర్థమైనట్టున్నాయి మన వాడికి. ఆ రెండు బేసిక్లీ ఒకటే, ఒక దాంట్లోంచి ఒకటి ఒక దాంట్లోంచి ఒకటి జట వేసినట్టు వెళ్తుంది, రెండు ఒకటే విషయం అని ఆయన రెండో చాప్టర్ లో థర్డ్ చాప్టర్ లో ఫోర్త్ చాప్టర్ లో చెప్పినాక కూడా మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ పోలేదు అర్జునుడికి. మళ్ళీ అదే అడుగుతున్నాడు, కర్మ సన్యాసం అంటే ఏమి, కర్మయోగం అంటే ఏమి అని. ఇంకా అడిగాడు కాబట్టి అడిగినందుకు అంటే నేనేం చెప్తున్నానంటే అని మొదలు పెడితే వింటాడో లేదో, ముందు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్దాము అని కర్మ సన్యాసం కన్నా కర్మయోగం మంచిదే కానీ అని ఇక్కడి నుంచి ఆయన మొదలు పెడుతున్నారు. మళ్ళీ ఆ రెండు వేరు వేరు కాదు, టెక్నికలీ ఒకటే. అదే మన వాడికి అర్థం కాలేదు. సరే మంచిది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నారు ఆయన. మళ్ళీ మొదలుపెట్టి 3వ శ్లోకం దగ్గర నుంచి చెప్తున్నారు. జ్ఞేయ సహ నిత్య సన్యాసి యహ న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వ హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని మళ్ళీ ఆయన రెండో చాప్టర్ లో చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఫస్ట్ చాప్టర్ అంతా ఆయన చెప్పిందంతా చెప్పి అర్జునుడు సెకండ్ చాప్టర్ లో స్టార్టింగ్ లో నాకు మనసు పని చేయట్లే నాకు చెప్పు అని అడిగితే ఆయన చెప్పారు. థర్డ్ చాప్టర్ అయిపోయింది, ఫోర్త్ చాప్టర్ అయిపోయింది, ఫిఫ్త్ చాప్టర్ లో మళ్ళీ అదే అడిగాడు. సెకండ్ చాప్టర్ లో అడిగిన విషయమే సేమ్ ఆయన మళ్ళీ అది సెకండ్ చాప్టర్ లో చెప్పిన విషయమే చెప్తున్నారు. నా ద్వేష్టి నా కాంక్షతి అది ఎక్కడ చెప్పారు ఆయన సెకండ్ చాప్టర్ లో మనం చూసుకున్నాం కదా. నా అభినందతి నా ద్వేష్టి ఆయన అక్కడే చెప్పారు, నా ద్వేష్టి నా కాంక్షతి అని ఇక్కడ ఏం చెప్పారో సెకండ్ చాప్టర్ లో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. సేమ్ స్టోరీ. ఏమైనా ముందుకెళ్ళామో మనం అంటే చెప్పలేము. అర్జునుడు అక్కడే ఉన్నాడు, అర్జునుడితో పాటు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆయన మళ్ళీ ఇక్కడి నుంచే చెప్తారు. ఆయన మళ్ళీ ఏమీ విసుక్కోరు. సరే మన వాడికి అర్థం కాలేదు అనుకున్నారు, మళ్ళీ అక్కడ నా వినందతి నా ద్వేష్టి అర్జున అని చాలా దూరం చేయబట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళారు. మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నాము. మళ్ళీ అక్కడి నుంచి ఆయన చెప్తున్నారు నా ద్వేష్టి నా కాంక్షతి. మళ్ళీ అక్కడి నుంచే మొదలు. ఆయన ఏం చెప్తున్నారంటే యహ ఎవరైతే నా ద్వేష్టి ఒక వస్తువు కావాలనుకున్నాడు అది రాలేదు, దానివల్ల కోపము, ఆ కోపము వీడి వల్ల నా కోరిక తీరలేదు, వీడి వల్ల లేకపోతే ఈ విషయం వల్ల నా కోరిక తీరలేదు, ఈ వస్తువు వల్ల నా కోరిక నా కోపం వచ్చింది అని ద్వేషం. అటువంటివి నా లేవు. యహ ఎవరికైతే వాడు పైగా నా కాంక్షతి ఇది నాకు కావాలి అని ఒక జ్ఞానం గురించిన అదొక్కటే ఎక్సెప్షన్. జ్ఞానం కావాలి, భగవత్ సాక్షాత్కారం కావాలి, లేదా ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఇది ఒక్కటే ఎక్సెప్షన్. అదొక్కటే కావాలని కోరుకోవాలి, మిగిలినవన్నీ అవసరం లేనివి. ఎంతవరకు అంతవరకే, ఎక్కువ అవసరం లేదు. ఈ విషయం తెలుసుకున్నవాడు నా కాంక్షతి నా ద్వేష్టి ఎవరుంటాడో యహ ఎవరైతే సహ వాడు
నిత్య సన్యాసి అని జ్ఞేయ తెలుసుకోవాలి వాడిని. వాడు ఎప్పుడు సన్యాసే, వాడు ఎప్పుడు మనసుతో సన్యాసం అంటే వదిలిపెట్టడం, వీతం. మళ్ళీ ఆయన ఇక్కడ చెప్పారు కదా, అదే విషయం చెప్తారు, వీతం వదిలిపెట్టాడు వాడు. ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాడు, ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నాడు. కాబట్టి వాడు నిత్య సన్యాసి. వాడి గురించి వాడు జ్ఞేయ తెలుసుకోదగిన వాడు. వాడు ఎట్లా ఉంటాడు అంటే వాడికి ఓ దాని మీద ద్వేషము లేదు, ఒక దాని మీద వాడికి కోరిక లేదు, వేరే విషయాల మీద, చదువు మీద జ్ఞానం మీద మాత్రం వాడి కోరిక ఉంటుంది బానే, అది దూరం అవుతుందంటే కోపం వస్తుంది. ఇటువంటి వాడి గురించి జ్ఞేయ తెలుసుకో. వాడు ఇంకా ఎట్లా ఉంటాడు, నిర్ద్వంద్వ, వాడికి ద్వంద్వాలు ఉండవు. అది కూడా ఆయన సెకండ్ చాప్టర్ లో చెప్తూనే ఉన్నారు, ద్వంద్వాలు ఉండవు వాడికి అని. ఆ రకంగా ద్వంద్వాలు లేవు వాడికి. వాడు ఒకటి కావాలి అనుకోడు, ఒకటి వద్దు అనుకోడు. దీనివల్ల నాది నేను అనుకున్నది రాలేదు అన్న కోపము లేదు, ద్వేషము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు. వాడు నిత్య సన్యాసి. అప్పుడేమవుతుందో తెలుసా అర్జున, మహాబాహో, ఈ గొప్ప భుజములు కలిగిన వాడా, వాడు సుఖం చాలా ఈజీగా, సుఖంగా, చాలా సులువుగా, బంధాత్ అన్ని రకాల బంధనాల్లో నుంచి ప్రముచ్యతే, వాడు విడుదలైపోతాడు. ముక్తి వాడికి మోక్షం కలుగుతుంది. అది కూడా ఏదో రకంగా కాదు, సుఖం, చాలా సుఖంగా వాడు మోక్షాన్ని సాధించగలడు. ఏమి వాడు తంటాలు పడక్కర్లేదు. వాడు చేయవలసింది ఏమి అంటే ఆ సెకండ్ చాప్టర్ లో చెప్పా కదా, వీతరాగ భయ క్రోధ ముని స్థిరదీహి. వాడు ఎట్లా ఉంటాడు, నా అభినందతి నా ద్వేష్టి. ఈ రకంగా వాడు మనసును పెట్టుకుంటే కామాన్ సర్వాన్ వాడు ప్రజహాతి, వదిలేస్తే, కోరికలు వదిలిపెడితే, ఇంతే కదా, ఇంకేమి లేవు. కోరికలు వదిలిపెట్టాడు, నా ద్వేష్టి నా కాంక్షతి, వాడికి ద్వంద్వాలు లేవు. వాడు నిత్య సన్యాసి. ఎప్పుడు వాడు అన్నిటి త్యాగం చేసి ఉన్నాడు. ఇంక వాడు చాలా సుఖంగా, చాలా సులువుగా బంధాల్లో నుంచి దాటి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. జ్ఞేయ సహ నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వ హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ పేర్లు ముఖ్యం, మనం పేర్లు చూసుకుంటుండాలి. ఇక్కడ అర్జునుడు తెలిసి అన్నాడో తెలియకన్నాడో తెలియదు కానీ కృష్ణ అని పిలిచాడు. ఎందుకంటే కృష్ అన్నదానికి మనం చాలా అర్థాలు చెప్పుకున్నాం. అందులో ఒకటి కృష్ అంటే ఆకర్షణ, ఆకర్షించగలిగిన తత్వము కృష్ణ తత్వము. ఆ ఆకర్షణ స్ప్రెడ్ చేయడం, అందుకని ఆయన ప్రేమతత్వం ప్రమోట్ చేశారని చెప్తారు. కానీ అది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే విషయం అర్థం మారిపోతుంది, దాని స్వరూపం స్వభావం మారుతుంది. ఆయన లవ్ గాడు కాదు, లవ్ ప్రమోట్ చేయలేదు. ఆయన కృష్, ఆకర్షణ, ఎన్నో రకాల ఆకర్షణలు మనం చెప్పుకున్నాము. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర నుంచి, ప్లానెటరీ సిస్టమ్ ఒకదాన్ని ఒకటి ఆకర్షించి పట్టుకొని ఎట్లా ఉంచుతే దగ్గర నుంచి, ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఎట్లా పట్టుకొని ఉంచుతారు, ఆకర్షించుకుంటారు. మీరందరూ మనందరము ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఎందుకంత ఆకర్షణ, ఇవన్నీ ఆ కృష్, ఆకర్షించే తత్వం. అది ఏదో పైన చంద్రుడు ఉన్నాడంటే భూమి మీద ఉన్న సాగరాన్ని, అందులో ఉన్న నీళ్ళని ఎందుకు ఆకర్షించి పైకి లాగుతాడు, ఎందుకు పౌర్ణమి వచ్చిందంటే ఆ సముద్రాలు ఉప్పొంగుతాయి, ఎందుకు నా బిడ్డను చూస్తున్న మనసు ఉప్పొంగుతుంది, అవన్నీ కృష్, ఆకర్షణ లక్షణం. అది ఆ తత్వం. అది ఆ తత్వం విషయము దాన్ని ఇంగ్లీష్ లోకి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే అది ఆ విషయం మారిపోతుంది. అందుకని కృష్ణుడి గురించి సరిగా అవగాహన లేకుండా పోతుంది ఒకవేళ తెలుసుకోకపోతే. అది పక్కన పెడితే కృషి అన్న దానికి ఇంకొక చాలా ముఖ్యమైన అర్థం, కృషి తత్వం, పని చేయడం, కష్టపడి పని చేస్తూ ఉండే లక్షణాన్ని కృషి అంటాం కదా మనము. పైగా కృషి అన్నప్పుడు కృషి కర్షకుడు అంటే వ్యవసాయం చేసేవాడని, వ్యవసాయం అంటే మళ్ళీ ఏదో పంటలు మొలకలెత్తించడము, దాన్ని పెంచడము, దానికి కావలసినవన్నీ చూడడము, తర్వాత కోతలు, సృష్టి స్థితి లయ, అవన్నీ చేసేది ఎవరు, మన పరమాత్మ పదార్థమే. కాబట్టి కృషి, ఆ కృషి వళత్వం, కర్షక వృత్తి ఉంది కాబట్టి సృష్టి స్థితి లయలు చేయడం బట్టి దానికి కృష్ణ అని పేరు. ఇంకొక మూడవ అర్థం ఏమి అంటే, కృషి అన్నప్పుడు కృషి పని చేయడం, పని చేసే లక్షణం.
ఇక్కడ కర్మల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి అర్జునుడు తెలిసి కృష్ణ అని పిలిచాడో లేదా తెలియకనే పిలిచాడో, కానీ కృష్ణ అని పిలిచాడు. పని చేసే పని గురించి, కర్మలను సన్యాసం చేయాలా, కర్మలను యోగంలాగా మలుచుకోవాలా అని కర్మల గురించే ఉంది. మనసంతా అర్జునుడికి పని మీదే ఉంది. జ్ఞానం అన్నా కూడా అటువైపుకి కృష్ణుడు తీసుకెళ్తున్నా కూడా ఆ పనులు చేస్తూ పనుల్లోనే జ్ఞానం ఎట్లా సాధించాలి అన్న విషయం ఆయన ఇంకా పట్టుకోలేకుండా ఉన్నాడు. ఓన్లీ కర్మల గురించే మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్ని రకాల కర్మలైనా కర్మాల గురించే మాట్లాడుతుంటాడు. కాబట్టి కృష్ అన్న పేరు పెట్టి పిలిచాడు. అది చాలా ముఖ్యమైనది. కృష్ అన్న మాట, కృష్ణ అన్న నామము పరమాత్మ పదార్థానికి, మన పరమాత్ముడికి, మన భగవంతుడికి కృష్ణ అన్న పేరు ఎందుకుందో మనకు తెలియాలి. కాబట్టి కృష్ణ అక్కడ అంత ముఖ్యము. ఇక్కడ మన కృష్ణుడు, మన భగవంతుడు మనల్ని మహాబాహు అని పిలిచాడు. ఈ మహాబాహువులు ఉండడము, గొప్ప భుజాలు ఉండడము పరాక్రమానికి, కర్మ చేయడానికి చేతులే కదా మరి. కాబట్టి కృష్ణ అని అర్జునుడు పిలిచినప్పుడు ఓయ్ వస్తున్నా వస్తున్నా అని ఆయన మళ్ళీ దిగి వచ్చాడు ఆ కర్మల దగ్గరికి. కాబట్టి ఆయన మళ్ళీ మహాబాహు అని పిలిచాడు. ఆ కర్మలే చేయిస్తా పట్టు నీతోటి, నీ భుజాలు ఉన్నాయి కదా వాటితోటి అంత గొప్పగా పనులే చేయిస్తూ ఆ పనుల్లోనే అందులోనే ఉన్న జ్ఞానం ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తా పట్టు అని ఈయన ఇక్కడ కృష్ణ అనగానే ఆయన అన్నాడు, దిగొచ్చాడు. అంత సులువుగా వచ్చేవాడు ఎవరుంటాడు? అంత సుఖంగా వస్తాడు ఆయన. ఒక్కొక్కటి చూసుకుంటుంటే, ఒక్కొక్క పేరు చూసుకుంటుంటే నాకు కడుపులో నుంచి వస్తుంటుంది ఉత్సాహం. సరే మళ్ళీ దిగొచ్చాడు కదా మన తండ్రి. ఆయన ఎక్కడికో పైదాకా మనల్ని పట్టుకొని వెళ్ళాలంటే, నన్ను ఏదో పైదాకా పట్టుకొని వెళ్ళాలంటే మళ్ళీ వచ్చాడు కింద మొదటి మెట్టు దగ్గర కూర్చున్నాను. సరే మంచిది, అడిగేవు కదా, ఇక్కడి నుంచే మొదలు పెడదాం. సరే పోనీలే, నువ్వేం బాధపడకు, నేను లేనా నీకు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుందానులే, నువ్వెన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తాను, నీకు అర్థమైనన్ని సార్లు చెప్తాను అని మళ్ళీ కూర్చున్నాడు. పాపం. జ్ఞేయ సహ నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వ హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. చాలా ఈజీ అయ్యా, చాలా ఈజీ. నీకు పనులంటే ఇష్టం కదా, ఎందుకంటే మరి శరీరంతో ఉన్నప్పుడు కర్మల గురించే నువ్వు అర్థం చేసుకోవడం ఈజీ అయితే సరే అక్కడి నుంచే మొదలు పెడదాం, పర్వాలేదు. బ్రహ్మతత్వము, పరమార్థము, పరమాత్మ పదార్థము, అటువంటివన్నీ బ్రహ్మ జ్ఞానము అంటే గబక్క నీ మనసు పట్టుకోకపోతే సరే ఇక్కడి నుంచి మొదలు పెడతాం, ఏం భయపడకని చెప్తున్నారు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతిన పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం అని చెప్పారు ఇక్కడ. ఏం అది మంచిదా ఇది మంచిదా అంటే ఏదో ఒకటిలే అర్జున, ఏది మంచిదంటే ఏదో అడిగేవు కాబట్టి కర్మ సన్యాసం కన్నా కర్మయోగం మంచిదేలే కానీ అని చెప్తున్నారు కదా. ఆయన ఏం చెప్తున్నారంటే సాంఖ్యయోగం, కర్మయోగం అని వేరువేరుగా, పృథక్ అంటే వేరువేరుగా, ప్రవదంతి ఉన్నాయి అని చెప్పేవాళ్ళు బాలాహ చిన్న పిల్లలు చెప్తారు. అర్జున ఇంత చెప్పి నిన్ను 2nd చాప్టర్ నుంచి 4th చాప్టర్ దాకా తీసుకొస్తే నువ్వు మళ్ళీ 5th చాప్టర్ లో ఫస్ట్ క్వశ్చన్ వెనక్కి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఈ జ్ఞానయోగము, కర్మయోగము, ఏదో జ్ఞానయోగం ఒకటి సపరేట్ గా, ఏదో కర్మయోగం అని ఒకటి సపరేట్ గా ఉన్నాయి, రెండు వేరువేరుగా పృథక్ అని చెప్పి బాలాహ చిన్న పిల్లలు ప్రవదంతి, చిన్న పిల్లల మాటల్లాగా మాట్లాడుతున్నావు అర్జున. చిన్న పిల్లలు అంటారయ్యా తెలిసి తెలియక, ఏదో ఎక్కువ జ్ఞానం లేదు, ఎక్కువ చదువుకోలేదు, వాళ్ళకి ఎక్కువ తెలీదు, ప్రపంచ జ్ఞానం లేదు, వాళ్ళకి ఆ ప్రపంచ అనుభవం లేదు, విషయాలు తెలియదు. కాబట్టి పిల్లలు అన్నారంటే అంటారు. నువ్వు ఇంత దాకా వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళావే అర్జున. సాంఖ్యము యోగము అని పృథక్ రెండు లేవు అర్జున, అట్లా ఉన్నాయి అని పండితులు, తెలిసిన వాళ్ళు, జ్ఞానులు న ప్రవదంతి అనరయ్యా. ఏమయ్యా కృష్ణ, కర్మయోగం మంచిదా జ్ఞానయోగం మంచిదా అని అంటే అదో రకం. ఇప్పుడు కర్మయోగం మంచిదా జ్ఞానయోగం మంచిదా కూడా కాదు, ఆ కర్మయోగం మంచిదా కర్మ సన్యాసం మంచిదా అని నువ్వు కర్మల్లోనే తిరిగితే అందులో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. నువ్వు అక్కడక్కడే ఉంటే నువ్వు జ్ఞానం దాకా ఎక్కడికి వెళ్తావయ్యా? పైగా ఇవన్నీ వేరువేరు లేవు. కర్మయోగం, కర్మ సన్యాసం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం అని ఇన్ని లేవు అర్జున. పండితులు వీటన్నిటి ఇన్ని రకాలుగా చూడరు. చిన్నపిల్లలు ఏదో తెలిసి తెలియక
వాళ్ళంటే అంటారు అని ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి మొదలు పెడుతున్నారు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః. సరే, నీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఉన్నది, ఏదో కర్మయోగం, ఏదో జ్ఞానయోగం, ఏదో సాంఖ్యయోగం, ఏదో కర్మ సన్యాసం అని నీకు ఇన్ని రకరకాలుగా ఉన్నాయని నీ మనసులో అనుకుంటే అనుకున్నావు. సరే పర్వాలేదు అనుకో, సాంఖ్యం ఒకటి, యోగం ఒకటి, రెండు ఉన్నాయి అనుకో. అయినా కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఏకం అపి, ఆ రెండిట్లలో ఏదో ఒకటి పట్టుకో. టెక్నికలీ ఆ రెండిటికి తేడా లేదు, కనిపిస్తాయి అట్లా వేరుగా, కానీ ఆ రెండు నిజంగా వేరు అని నీ మనసులో అనుకుంటే పోనీ అందులో ఏకం అపి ఒక్కటైనా పట్టుకో. ఆస్థితః, దాన్ని ఆచరించు. దానివల్ల ఉభయోహో, రెండిటి వల్ల సమ్యక్ ఫలం, కంప్లీట్ ఫలితము విందతే, పొందుతావయ్యా. నువ్వు ఏది పట్టుకొని చేసినా సరే నిన్ను చివరికి అక్కడికే తీసుకెళ్తుంది. నేను చెప్పాను కదా, నేను ఆ మెథడ్, ఆ సిస్టమ్ నేను అట్లా తయారు చేశాను. ఆ సిస్టమ్ అట్లాంటిది. నువ్వు అసలు ఓ పని చేసావు అంటే నువ్వు దాన్ని కర్మగా చేయి, కర్మయోగంగా చేయి, లేకపోతే కర్మ సన్యాసంగా చేయి, జ్ఞానంగా చేయి, సాంఖ్యంగా చేయి, నువ్వు ఏ రకంగా అయినా చెయ్యి, అది జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది. అయితే నువ్వు తెలిసి చేస్తే తొందరగా వెళ్తావు, తెలియక చేస్తే చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను పైదాకా 4, 5, 10, 20 మెట్లు పైకి తీసుకెళ్తే నువ్వు మళ్ళీ కిందికి వచ్చి ఫస్ట్ మెట్టు మీద కూర్చుంటే మళ్ళీ కింది నుంచి పైకి వెళ్ళాలి, లేట్ అవుతుంది అంతే. పోకుండా అక్కడి దాకా ఉండే అవకాశం లేదు. నేను దాన్ని అట్లా తయారు చేశాను, ఆ సిస్టమ్ అట్లా తయారు చేశాను నేను. ఉభయోహో, నువ్వు ఏది పట్టుకున్నా సరే నీకు వేరువేరుగా కనిపిస్తున్నాయా, పృథక్ అని వేరుగా కనిపిస్తున్నాయా, సరే పర్వాలేదు, ఏదైనా ఒకటి పట్టుకో. ఏకమపి, ఒకటి పట్టుకో. ఆస్థితః, దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. దానివల్ల ఉభయోహో, ఆ రెండిటి వల్ల ఏది చేసినా సరే నువ్వు సమ్యక్ ఫలం, కంప్లీట్ ఆ ఫలితము విందతే, పొందుతావు. ఎందుకు భయపడుతున్నావు? అదా ఇదా అని కన్ఫ్యూజ్ అయి కూర్చోవలసిన అవసరం ఏముంది? నువ్వు పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దానివల్ల ఏ రోడ్డు పట్టుకుని పోయినా అక్కడికే వెళ్తాము, అదే ఊరికి వెళ్తాము. ఎక్కడో అటు ఆ డైరెక్షన్ లో వెళ్ళామంటే ఏ రోడ్డు పట్టుకొని వెళ్ళినా అక్కడికే కదా వెళ్తాము. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తేనే గానీ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినా అక్కడికే తీసుకొని వస్తాను. నేను గుండ్రంగా తయారు చేశాను అందుకే. కాబట్టి భయపడకు, ఏదో ఒకటి చెయ్యి నువ్వు. ఇంకా అర్థం కాలేదు, మొత్తం అర్థమైనాక చేస్తా కాదు, చేసుకుంటూ పో, నీకే అర్థమవుతుంది. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. ఈయన యః పశ్యతి సహ పశ్యతి అని మన కృష్ణుల వారిది చాలా ఫేమస్ కొటేషన్. ఆయన మిగిలిన వాటన్నిటికన్నా మనము చాలా వేరే శ్లోకాలు ఉన్నాయి మనకి, పాపులర్ శ్లోకాలు. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన, అటువంటిది ఒకటి. తర్వాత యదా యదా హి ధర్మస్య, అట్లాంటివి పాపులర్ ఉన్నాయి. కానీ జ్ఞానులు ఇదే భగవద్గీత పెట్టుకొని అదే పనిగా కూర్చునేవాళ్ళు. యః పశ్యతి సహ పశ్యతి అన్నాడు అని చెప్పి దీని గురించి ఆలోచిస్తారు వాళ్ళు. ఆయన ఆ మాట అన్నాడు, కూర్చున్నాడు. దాని గురించి చెప్పుకుందాం. ఆయన ఏమంటున్నారంటే, ఏదో సాంఖ్య యోగము కర్మయోగము అని రెండు పృథక్ అని ఉన్నాయి అనుకుంటున్నావు కదా, పృథక్ లేవు అవి. కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటే సరే, ఆ రకంగా అక్కడి నుంచే మొదలు పెడదాం. ఆ ఫస్ట్ మెట్టు నుంచే స్టార్ట్ చేద్దాం. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాం మళ్ళీ అక్కడికే వెళ్ళి చేరుతాం. పోనీ రెండు ఉన్నాయంటున్నావు కదా, అక్కడి నుంచి మొదలు పెడదాం. యత్, ఎట్లా అయితే సాంఖ్యైః, ఈ సాంఖ్య యోగాన్ని, జ్ఞాన యోగాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యత్, ఏ స్థానం, ఏ పదాన్ని ప్రాప్యతే పొందుతారో, ఏ మోక్షాన్ని పొందుతారో, ఏ భగవత్ అనుగ్రహాన్ని, ఏ భగవత్ ప్రాప్తిని పొందుతారో, తత్, అదే స్థానాన్ని యోగైః అపి, కర్మయోగులు కూడా గమ్యతే, చేరుతారు. నేను ఓన్లీ కర్మ చేసుకుంటూ కూర్చుంటే, పనులు చేసుకుంటూ కూర్చుంటే నాకు మోక్షం వస్తుందా? నేను జ్ఞానం మొత్తమే కర్మలన్నీ మానేసి నేను ఊరికనే కూర్చొని జ్ఞానం గురించి ఆలోచిస్తా అంటాను, అప్పుడు జ్ఞానం వస్తుందా, దానివల్ల మోక్షం వస్తుందా అని ఇన్ని లేవు. ఊరికనే కూర్చోవడం కుదిరే పని కాదు. ఎంత నువ్వు యోగ సాధనలో ఉన్నానో
మొత్తం ఈ జ్ఞాన యోగ సాధనలో ఉన్నాను, జ్ఞాన యోగంలో ఉన్నాను కాబట్టి కర్మలు చెయ్యను అని కూర్చోడానికి వీల్లేదు, కర్మలు చేయవలసిందే. అయితే నేను కర్మలు చేయవలసి వస్తుంది, మరి పొద్దున్న లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో ఇంట్లో పనులు, బయట పనులు, అందరితో మాట్లాడడం అవన్నీ ఉన్నాయి, మరి నాకు జ్ఞానానికి టైం లేదు, మరి నాకు మోక్షం వస్తుందా అని లేదు. దాన్ని కూడా నువ్వు చేసే పని చేసుకుంటే నువ్వు మోక్షం సైడ్కి వెళ్ళొచ్చు. రెండు అటువైపుకే తీసుకెళ్తాయి. ఏ స్థానం అయితే యత్ స్థానం సాంఖ్యై ప్రాప్యతే, జ్ఞానయోగంతో సాధించొచ్చో తత్ యోగై అపి గమ్యతే, అదే స్థానాన్ని యోగ మార్గంలో కర్మ మార్గంలో కూడా సాధించొచ్చు. అది ఎట్లానో చెప్తాను. ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారంటే, ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చున్నా పర్వాలేదు, అవే స్తోత్రాలు పూజలు అవి చేసినా పర్వాలేదు, మానవ సేవ మాధవ సేవ అనుకుంటూ ఆ రకంగా నువ్వు చేసే పనులు, నీ కర్మలు నువ్వు చేసుకుంటూ పోతే నీకు మోక్షం వస్తుంది అని దానికి లూజ్ గా చాలా హై లెవెల్ గా అర్థం చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం గురించి పట్టించుకోవడం మానేస్తారు. దాని అర్థం అది కాదు. కర్మ, అందుకే ఆయన కర్మ చేసుకుంటూ కర్మని యోగంగా, యోగంలో నుంచి యజ్ఞంగా, యజ్ఞంలో నుంచి జ్ఞానంగా మలుచుకో అని చెప్పారు. ఆయన కర్మ దగ్గర ఆగిపోమని చెప్పలేదు. అట్లనే నేను జ్ఞానం సైడ్ ఉన్నా కాబట్టి కర్మలు చేయను అంటే అట్లా ఎట్లా కూర్చుంటావు పనులు చేయకుండా? ప్రకృతిలో ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు కర్మలు ఉంటాయి, చేయకుండా ఊరుకుంటావా అని అడిగారు. కాబట్టి జ్ఞానంలో ఉన్నా కాబట్టి పనులు చేయను ఎగ్గొడతా అని చెప్పడానికి లేదు, నేను పనులు చేస్తున్నా కాబట్టి జ్ఞానానికి నాకు టైం లేదు నేను చెయ్యను అనడానికి లేదు. రెండు కలుపుకొని చెయ్యాలి. ఆ విషయము మన అర్జునుడికి మన పైనుంచి ఒక 10-20 మెట్లు ఎక్కిస్తే మళ్ళీ ఫస్ట్ మెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ సాంఖ్యులు ఏ స్థానాన్ని, ఏది భగవత్ ప్రాప్తిని పొందుతారో యోగులు కూడా, కర్మయోగులు కూడా పొందుతారు. అంటే వాళ్ళు వీళ్ళు సపరేట్ గా ఉన్నారని కాదు, కర్మ చేసుకుంటూ జ్ఞానంతో చేయాలి కర్మలు, జ్ఞానం సాధించుకుంటూ కర్మలు ఎగ్గొట్టడానికి లేదు, రెండు కలిపి చేయాలి. మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలి ఆయన మనల్ని. ఇక్కడికి మళ్ళా నేను అర్జునుడు ఇద్దరం కలిసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఫస్ట్ మెట్టు మీద జారి చతికిల పడేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి లేపుతున్నారు ఆయన. కాబట్టి యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే, ఏకం సాంఖ్యం చ యోగం చ. సాంఖ్యం జ్ఞానయోగమైన, యోగం కర్మయోగమైన ఏకం ఒక్కటే, తేడా లేదు అని యహ ఎవరు పశ్యతి చూస్తాడో, సహ వాడు పశ్యతి చూస్తాడు. ఇది ఎవరికి అర్థమైతే వాడికి అర్థమవుతుంది పో. ఇది ఇంక నోటితోటి చెప్పడం కాదు, ఇది కూర్చొని అర్థం చేసుకోవాలి. నేను నీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ చాప్టర్ లో చెప్తే నువ్వు మళ్ళీ వచ్చి దాన్ని అడిగావు. అవును, నీ మనసులో నువ్వు బాలాహ అని చిన్న పిల్లగాళ్ళలాగా మళ్ళీ ఒక జ్ఞానం వేరుగుంది కాబట్టి జ్ఞానయోగులు కర్మలన్నీ త్యాగం చేసి ఊరికి కూర్చుంటారు. అదే కర్మయోగులైతే పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి జ్ఞానానికి టైం లేదు అని నువ్వు ఇది రెండు వేరువేరుగా ఉన్నాయి అనుకుంటే కష్టం అవుతుంది. ఇది రెండు వేరుగా లేవు అని ఎవడు పశ్యతి వాడు పశ్యతి. ఎవడికి అర్థమవుతుందో వాడికి అర్థమవుతుంది, అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది. ఇంకా అర్థం కాని వాడికి చెప్పినా అర్థం కాదు, అర్థమైన వాడికి వాడికే అర్థమవుతుంది ఈ విషయం అని ఆయన అనుకుంటున్నారు. ఈ యహ పశ్యతి సహ పశ్యతి నేను చదివినప్పుడల్లా ఓరా నీకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది, ఎన్నిసార్లు చెప్తాను అని ఆయన విసుక్కున్నారని నన్ను చూసి. ఇంత దాకా నిన్ను 5th చాప్టర్ దాకా తీసుకొస్తాను, మళ్ళా పోయి ఫస్ట్ మెట్టు మీద చతికిలబడితేవే అని ఆయన ఎంత బాధపడుతున్నారో అంత విసుక్కుంటున్నారు. ఇక్కడ యహ పశ్యతి సహ పశ్యతి ఎవడికి తెలుస్తున్నా వాడికి తెలుస్తుంది పో, ఎన్నిసార్లు అడుగుతావు అడిగిన ప్రశ్న అని నాకు మనసు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి అయిపోలేదు ఈ యహ పశ్యతి సహ పశ్యతి. ఆయన ఇక్కడ 5th చాప్టర్ నుంచి చెప్పి 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 13th చాప్టర్ దాకా తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఇదే ప్రశ్న. మళ్ళీ అప్పుడు ఆయన అంతే ఓపిగ్గా యహ పశ్యతి సహ పశ్యతి అంటాడు. పాపం ఊరికినే చెవులతోటి విన్నంత మాత్రాన విషయం తెలియదు, కళ్ళతోటి శ్లోకాలు చదివినంత మాత్రాన తెలీదు. కూర్చొని ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన లేకపోతే ఇక సహపశ్యతి ఉండదు. ఉత్తగా యహపశ్యతి అయ్యే అవకాశం లేదు, సహపశ్యతి కాదపడది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి గమ్యతే. ఈ సాంఖ్యులు ఏ స్థానానికి చేరుకుంటారో యోగులు కూడా అదే స్థానానికి, అదే గమ్యానికి చేరుకుంటారు. ఎందుకంటే అవి రెండు కావు, ఉన్నది ఒకటే. సాంఖ్యం యోగం చ ఏకం, అది ఇది అని సపరేట్ గా కనిపిస్తున్నాయి. జ్ఞాన యోగం
కర్మయోగం అని. అది రెండు వేరు కాదు, ఒకటే అని. యహ పశ్యతి సహ పశ్యతి. ఎవరికి అర్థమవుతుందో వాడికి అర్థమవుతుంది, ఆ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుందని ఆయన చెప్తున్నారు. అయితే మనకు మనసుకి ఒక ఐడియా ఉండాలి కదా, ఒక రూపం, నామం, గుణం, లక్షణం ఉంటే మన మనసు పట్టుకుంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇప్పుడు జ్ఞాన యోగంలో రమణ మహర్షి ఉన్నారు అని మనసులో పెట్టుకుందాం. వాళ్ళు వేరు వేరు కాదు కానీ అనుకుందాం. ఇటు కర్మయోగంలో కృష్ణుడు ఉన్నాడని పెట్టుకుందాం. కృష్ణుడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. ఆయన మంచి లేదు చెడు లేదు చేస్తూనే ఉంటాడు, అయితే ఆ జ్ఞానంలోనే ఉంటాడు. ఇటు రమణ మహర్షి కర్మలు వదిలేసినట్టు కనిపిస్తారు కానీ ఆయన చేయవలసిన కర్మలు ఆయన చేస్తుంటారు. ఇవి రెండు వేరువేరుగా కనిపిస్తాయి టెక్నికలీ. లేకపోతే కృష్ణుడు కాకపోతే ఎవరో ఇంకెవరైనా జనకుడు అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే కర్మయోగం చేసేవాళ్ళు, అవి రెండు అనిపిస్తుంది కానీ ఒకటే. అది ఎవరు అది ఇది సపరేట్ కాదు, ఉన్నది ఒకటే అని చూస్తారో వాడికి ఆ విషయం అప్పటికి అర్థమవుతుంది అని చెప్పారు ఆయన. ఇది కీవర్డ్. ఆయన నేను చెప్పినంత చెప్తాను కానీ నీ మనసుకి తెలిసే రోజు వచ్చినప్పుడు, నీకు అర్థమైనప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను. నేను చెప్పినంత మాత్రాన, చెవులతోటి విని ఆ శబ్దం లోపలికి వెళ్ళినంత మాత్రాన నీకు ఈ విషయం అర్థమవుతుందని చెప్పడం కష్టము. అది లోపలికి వెళ్ళాలి, వెళ్ళిన దాన్ని నీ మనసు పట్టుకోవాలి, అది ఆలోచించుకోవాలి, అది ఫైనల్ గా బుద్ధికి కమిట్ చేయాలి. ఆ బుద్ధిలో ఆ జ్ఞానం స్థిరంగా నిలబడి ఉండాలి. ఇవన్నీ స్టెప్స్ జరగాలి. ఊరికే ఏదో తెలుగులో సినిమాలో ఏదో పాట ఉంది, ఏదో గుండెలోకి దూరి మనసులోకి జారి అని. అట్లా ఊరికి జారితే ఏం లాభం, అది అక్కడ నిలబడాలి. అది యహ పశ్యతి సహ పశ్యతి. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. అది ఎవరు చూడగలరో వాళ్ళు ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికి చెప్తే, ఊరు వింటుంటే, అది చదివిందే చదువుతుంటే తెలియదు. ఆ మననం చేసుకోవాలి, నిధిధ్యాసనం చేసుకోవాలని ఆయన చెప్తున్నారు. తర్వాత సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః మళ్ళీ బ్రహ్మ న చిరేణ అధిగచ్చతి. మహాబాహో, ఈ గొప్ప భుజాలతోటి పనులు చేయడానికి, కర్మలు చేయడానికి బయలుదేరావు కదా ఈ శరీరంతో, ఆ సాధకుడా. సన్యాసస్తు, ఈ సన్యాస యోగం లేదా యోగ సన్యాసం లేదా జ్ఞాన యోగం, ఇది ఏమవుతుంది అంటే దాన్ని అంత ఈజీగా సాధించడం కష్టం. నువ్వు అంటే కృష్ణ, ఇప్పుడు నేను కర్మల సన్యాసం చేశాను అనుకో, దానికన్నా అది బెటర్ అంటావా, లేకపోతే దానికన్నా ఊరికే కర్మలు చేసుకుంటూ పోవడం బెటర్ అంటావా నీ ఉద్దేశంలో అని అడిగాడు కదా. సరే, ఒకవేళ నువ్వు అన్న మాటే అనుకుందాం. ఇదిగో కర్మలున్నాయి, నేను ఆ కర్మల్ని యోగం లాగా చేయమంటావా, అది మంచిది, అది బెటర్ అంటున్నావా, లేకపోతే కర్మల్ని వదిలేసి కర్మ సన్యాసం చేస్తే అది బెటర్ అంటున్నావా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడిగావు కదా. నీకు ఒక మాట చెప్తా విను అర్జున. నిజంగా కూడా ఒకవేళ ఏదో రమణ మహర్షి లాగా ఉన్నారు. ఈ రమణ మహర్షి కర్మలన్నీ వదిలేశారు, ఆయన ఉద్యోగాలు అవన్నీ చేయరు, ఆయన ఊరినే కూర్చుంటారు జ్ఞాన సాధన చేసుకుంటూ. కాబట్టి ఆయన సన్యాసి అనుకుంటున్నావు అనుకో. అది నిజంగా నువ్వు సాధించేద్దాం అనుకుంటున్నావా? నిజంగా అసలు మొత్తం కర్మల్ని, ఆల్రెడీ నేను 3rd 4th చాప్టర్స్ లో చెప్పాను, కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు, ఏదో ఒక పని అందరు చేయవలసే వస్తుంది. శరీరం అని ఉన్నాక, ఈ భూమి మీద ఈ ప్రకృతిలో ఉన్నాక కర్మ చేయవలసే వస్తుంది అని నేను చెప్పాను. అయినా కూడా ఏమనుకుంటున్నావు కృష్ణ, ఇదిగో ఒకవేళ ఈ సన్యాసం, కర్మ సన్యాసం మంచిదని నువ్వు అనుకుంటున్నావా? ఏది శ్రేయస్కరం అంటావు అని అంత ఈజీగా అడుగుతున్నావు. నిజంగా కర్మ సన్యాసం, అసలు ఏ పని చేయకుండా కూర్చునే కర్మ సన్యాసం చేయగలనని అనుకుంటున్నావా? అది కష్టం అర్జున. దుఃఖం ఆప్తుం అయోగత. అసలు యోగ సాధన, నీకు కర్మయోగం చేయడం అనే లక్షణమే లేకపోతే, నీకు అసలు కర్మలను యోగంలాగా చేయడం నీకు రాకపోతే, ఆ యోగం నీకు లేకపోతే, ఆ యోగ సాధన లేకపోతే, ఆ సాధనను చెయ్యకుండా ఉంటే, నువ్వు మొత్తం కర్మలు వదిలేసి ఊరికినే కూర్చుంటాను రమణ మహర్షి లాగా అంటే అయిపోతుంది అనుకుంటున్నావా? అది దుఃఖం, కష్టం. దుఃఖం అంటే ఇక్కడ కష్టం అని అర్థం, చేయడం కష్టం, సాధించడం. ఇక్కడ సుఖం అంటే ఈజీ అని అర్థం. ఇక్కడ ఈయన చెప్తున్న దాంట్లో ఇక్కడ సుఖం అంటే చాలా ఈజీ అని అర్థం, ఇక్కడ దుఃఖం అంటే చాలా కష్టం చేయడం. ఏ పనులు చేయకుండా ఊరికినే కూర్చుంటాను, నేను మొత్తమే జ్ఞాన సాధనలో ఉంటాను, కంప్లీట్ గా కర్మ సన్యాసం చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా?
అది కష్టం చేయడం. అసలు ఫస్ట్ పైగా అయోగత, యోగం లేకుండా, ఒకవైపు యోగ సాధన చేయకుండా నువ్వు డైరెక్ట్ గా కర్మల్ని సన్యాసం చేస్తా అంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ సన్యాసం అన్నావు, ఇక్కడ యోగం అన్నావు, ఆ రెండు వేరన్నావు. ఇక్కడ నువ్వు కర్మ సన్యాసం అన్నావు, యోగం అన్నావు, అవి రెండు వేరన్నావు. ఈ యోగం లేకపోతే ఈ సన్యాసం కుదరదు. ఈ యోగం చేసుకుంటూ కర్మలను నీవు యోగం లెవెల్లో చేసుకుంటూ పోతే అది కూడా ఎట్లా మళ్ళీ ఈ మొత్తం నేను ఇంతకు ముందు సెకండ్ చాప్టర్ నుంచి చెప్తున్నవన్నీ ఉన్నాయి కదా, నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి నా అభినందతి నా ద్వేష్టి వీతరాగ భయక్రోధ ముని అని ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ చేస్తూ పోవడాన్ని మనము యోగం అనుకుంటున్నాము. ఆ యోగం ఉంటేనే ఈ సన్యాసం, కర్మ సన్యాసం అక్కడి నుంచి ఆ కర్మ అక్కడి దాకా వెళ్ళొచ్చు. ఇదే లేకపోతే ఇక్కడికి ఎట్లా వెళ్దాం అనుకుంటున్నావు? అవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో ఏది మంచిది అని అడుగుతున్నావు. ఇది చేస్తూ ఉంటే ఇక్కడికి వస్తావు. ఇది మంచిదా అది మంచిదా అంటే నేను ఇది మంచిదని చెప్పాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడి నుంచి ఇది డామ్ని వదిలేస్తావా? ఇది వదిలేస్తే ఇక్కడికి వెళ్ళడం కష్టం అని నేనే కదా చెప్తున్నాను. అట్లా ఎట్లా చేస్తావు అర్జున అని అడిగాడు. కానీ అర్జునుడు అడిగాడు కాబట్టి సన్యాసం మంచిదా యోగం మంచిదా అని అడిగితే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇదో రెండిట్లలో నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, సన్యాసం కన్నా యోగం మంచిది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, యోగం ఫైనల్ అని కాదు, ఇక్కడ యోగం నుంచి మొదలు పెడితే సన్యాసం దాకా వస్తావు, అక్కడి నుంచి అకర్మ దగ్గర నుంచి జ్ఞానం దాకా వెళ్తావు. ఇక్కడే లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం వెళ్తావు? ఈ రెండు వేరు అనుకున్నప్పుడు ఏది మంచిదని చూసుకుంటావు. ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇక్కడి నుంచి మొదలు పెట్టంటే మళ్ళీ ఆ రెండిట్లలో ఏది మంచిదని అడుగుతావు. ఇదిగో నేను ఎట్లా అయినా ఎగ్జామ్స్ కి తయారయ్యి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు కృష్ణ? నేను 10th క్లాస్ పాస్ అవుతే బాగుంటుందా, పిహెచ్డి చేస్తే బాగుంటుందా, ఈ రెండిట్లలో ఏది మంచిది అని అడిగితే ఏం చెప్తా నేను? నువ్వు పిహెచ్డి పాస్ అవ్వాలంటే 10th కావాలి కదా. నువ్వు ఏది అర్జున, ఏది కృష్ణ, నువ్వేమనుకుంటున్నావు? ఈ యోగం 10th క్లాస్ మంచిదా, ఈ సన్యాసం పిహెచ్డి మంచిదా అని అడిగితే నేనేం చెప్తాను? ఈ 10th క్లాస్ ఉంటేనే కదా సన్యాసానికి వెళ్ళడం. కాబట్టి నేను ఇక్కడ యోగం చేయి ఫస్ట్ అని చెప్తాను. కాబట్టి కర్మ సన్యాసాత్ కర్మయోగం మంచిదని చెప్తాను. నీ లెవెల్ కి నువ్వు ముందు 10th పాస్ గా, తర్వాత నెక్స్ట్ చూసుకుందాం అని చెప్తాం కదా. అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు ఆయన. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నాను నేను. ఫస్ట్ స్టెప్ లో కింద జారి చతికిలబడ్డాను. అక్కడి నుంచి మళ్ళీ లేపుతున్నారు. కాబట్టి అర్జున, అయోగత కర్మని యోగంలాగా చేయకపోతే సన్యాసం దాకా, కర్మ సన్యాసం కర్మలన్నీ వదిలిపెట్టే స్థితికి రావడం దుఃఖం, కష్టం. యోగయుక్త, ఆ యోగంలాగా కర్మలు చేసుకుంటూ పోతే ఎవరైనా సరే వాడు పైగా ముని, వాడు మనసు మౌనంగా ఉండాలి, మనసు కదలకుండా ఉండాలి. ఈ కర్మ చేయడం వల్ల నాకు లాభమా నష్టమా, దీనివల్ల నాకు ఏదైనా దీని గురించి నాకు ఎవరి మీద ద్వేషం ఉందా లేదా, ఇటువంటివన్నీ నువ్వు యోగం లాగా చేస్తూ వాటిని వదిలిపెట్టాలి. కర్మని యోగం లాగా చేసేటప్పుడు ఏం చేస్తావు? సేమ్ స్టోరీ, వీతరాగ భయ క్రోధం చేస్తావు. ఈ వీతరాగ భయ క్రోధం చేయడం అంటే అప్పుడు యోగం. ఆ యోగం చేసి కూడా అక్కడికి అయిపోలేదు. యోగయుక్త, యోగంలో ఆ కర్మలని యోగంలాగా చేస్తూ మునిహి, మళ్ళీ మనసు మాత్రం కదలకుండా మునిహి అని ఉంచుకున్నావా, ఆ స్థితిని స్థితదీహి అంటారని నేను 2nd చాప్టర్ లో చెప్పా కదా. అక్కడ దాకా వస్తే అచిరేణ లేదా నచిరేణ, చాలా తొందరలోనే నువ్వు ఈ బ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని లేకపోతే ఆ పరబ్రహ్మ అనుభూతిని, పరబ్రహ్మ ప్రాప్తిని, ఆ పరబ్రహ్మాన్ని అధిగచ్చతి, చేరుకుంటావు, సాధిస్తావు. కాబట్టి ఇంతే, యోగం మొదలుపెట్టు, యోగం నుంచి సన్యాసానికి వెళ్ళు. అక్కడి నుంచి ఈ ముందు యోగం మొదలు పెడితే ఏమవుతుంది? కర్మలన్నిటిని నువ్వు క్లెన్జింగ్ చేసుకుంటావు, వీతం చేసుకుంటావు, పునీతం చేసుకుంటావు. చేసుకున్నాక అప్పుడు ఆ కర్మలు చేసినా కూడా అవి నీకు అంటుకోవు, కాబట్టి సన్యాసం అవుతాయి. అవి నీ మనసు వదిలేస్తుంది. ఆ మనసు వాటిని వదిలిపెట్టడం వల్ల ఏమవుతుంది? ఆ రకమైన యోగం వల్ల ముని అవుతుంది. అది మౌనంగా ఉంటుంది, మనసు కదలకుండా. ఆ మనసు కదలకుండా ఉన్న స్థితికి నువ్వు తెచ్చుకుంటే అది బ్రాహ్మీ స్థితి అని ఆల్రెడీ చెప్పా కదా. కాబట్టి బ్రాహ్మీ స్థితికి వెళ్తావు. ఆ బ్రాహ్మీ స్థితి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమి? నేను ఆల్రెడీ చెప్పాను, బ్రహ్మ నిర్వాణం అని చెప్పాను కదా. అక్కడికి వెళ్తావు. ఎక్కడ చెప్పాను ఇవన్నీ? మళ్ళీ 2nd చాప్టర్లోను 3rd చాప్టర్లోను చివరిన చెప్పారు ఆయన.
ఇక్కడ కాదైతే సెకండ్ చాప్టర్ లోనే చెప్పినట్టున్నారు. కాబట్టి ఇదిగో ఏం లేదు, సేమ్ స్టోరీ. నువ్వు ముందు మనసుని శాంతికి తీసుకొని రా ప్లేస్ కి, తెచ్చిన తర్వాత అదే ఏష, దాన్నే బ్రాహ్మీ స్థితి అంటాం కదా. ఎక్కడ ఇది ఈ బ్రాహ్మీ స్థితి, ఈ బ్రాహ్మీ స్థితికి తీసుకొస్తే ఏమవుతుంది, తర్వాత బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం ఏమి ఇక్కడ అచిరేణ అధిగచ్చతి. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను, కానీ నువ్వు అడిగినన్ని సార్లు చెప్తాను, నిన్ను వదిలిపెట్టను, నీ చెయ్యి వదిలిపెట్టను. నువ్వు అర్థం చేసుకో నెమ్మదిగా. యహ పశ్యతి సహ పశ్యతి, నీకు అర్థమైనప్పుడు అర్థమవుతుంది, నీకు అర్థమైనంత వరకు నేను చెప్తూనే ఉంటాను. సన్యాసహతు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి అన్నారు. ఇక్కడికి వాటికి ఆపుదాము. మనము మళ్ళీ తర్వాత శ్లోకాల నుంచి వచ్చే వారం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.